హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. 10వ అధ్యాయము భగవద్ విభూతి. మంగళాచరణం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. హరే కృష్ణ. సో లాస్ట్ టైం 9వ అధ్యాయం చర్చించాము. సో ఇక్కడ 9వ అధ్యాయంలో మనము ఏం చూసామంటే మొదటి 3 శ్లోకాలలో కృష్ణుడు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరు అర్హులు, ఎవరికైతే అసూయ ఉండదో, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో భగవంతుడి పైన, వాళ్ళే ఆయన ఈ భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. 4 నుండి 10 వరకు ఆయన ఎలాగైతే ఈ యోగం ఐశ్వర్యం, ఓకే, ఆయన ఈ సృష్టిలో అన్నిట్లలో ఎలా ఉంటాడు, మళ్ళీ అంతయు ఆయనలో ఎలా ఉంటుంది, మళ్ళీ ప్రకృతి ఆయన అధ్యక్ష, ఓకే, మయాధ్యక్షేణ ప్రకృతి, ఆయన ఆజ్ఞ మేరకు ప్రకృతి ఎలా ప్రవర్తిస్తుంది, వాటి గురించి డిస్కస్ చేశాము. 11 నుండి 12కి భక్తులు మళ్ళీ అభక్తులు, ఓకే, ఎలా ఆయన్ని కొలుస్తారు వాటి గురించి చర్చించాము. 16 నుండి 25 వరకు అందరి ఆరాధనలకు భగవంతుడే లక్ష్యం అన్నది చూశాము. అండ్ 26 నుండి 34 వరకు భక్తి యొక్క మహిమల గురించి మనము చర్చించాము. సో ఈరోజు ఏంటంటే ఇంకా భగవంతుడు ఇంకా కొన్ని ఆయన విభూతుల గురించి, అంటే ఆయన ఐశ్వర్యాల గురించి ఈ అధ్యాయంలో చెప్తారు ముఖ్యంగా. సో మొదటి 7 శ్లోకాలు భక్తి భగవంతుని యొక్క పరిపూర్ణ జ్ఞానంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఆయన యొక్క ఐశ్వర్యాల్లో తెలుసుకుంటామో, ఆయన ఎంత గొప్పవాడు అన్నది తెలుసుకుంటామో, ఇంకా ఆయనకి ఎక్కువ భక్తి చేస్తాము. సో ప్రతి ఒక్కరం మనము గొప్ప వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలనుకుంటాం. సో ఎలా సంబంధం పెట్టుకుంటాం వాటి గురించి ఇంకా డీటెయిల్గా ముందు చూద్దాం. మొదటి 3 శ్లోకాలలో కృష్ణుడు పుట్టుక లేనివాడు మరియు అందరి ఋషులకు దేవతలకు మూలం ఆయన్నే, ఇది తెలిసిన వారు విముక్తి పొందుతారు. 4 నుండి 6 శ్లోకాలు అన్ని లక్షణాలు, అన్ని గుణాలు ఆయన నుండే ఉద్భవించాయి. మానవ జాతి పూర్వీకులు అతని మనస్సు నుండి వచ్చారు. సో 7వ శ్లోకం శ్రీకృష్ణుని మహిమలు తెలిసిన వారు భక్తి సేవలో పాల్గొంటారు. 8 నుండి 11 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఇది భగవద్గీత యొక్క సారాంశం మొత్తం ఇస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, 12 నుండి 18 శ్లోకాలలో అర్జునుడి శరణాగతి మరియు అభ్యర్థన, అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఇవన్నీ విన్న తర్వాత కృష్ణుని కీర్తించి ఆయన్ని ఈ విభూతులను చూపించమని, ఐశ్వర్యములను చూపించమని కృష్ణుని అడుగుతాడు. సో ఈ ఐశ్వర్యాలు అంటే కృష్ణుడు ఎక్కడెక్కడ ఆయన గొప్పదనాలు ఏంటన్నది 19 నుండి 42లో చెప్తారు కృష్ణుడు. సో భక్తి భగవంతుని యొక్క పరిపూర్ణ జ్ఞానంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టుక లేనివాడు, అజుడు మరియు అందరి ఋషులకు దేవతలకు మూలం. ఇది తెలిసిన వ్యక్తి పాపం నుండి విముక్తి పొందుతాడు. సో మనకి ఏదైనా కానీ ఏదైనా విలువ తెలియాలంటే దాని గురించి మనకి పూర్తిగా జ్ఞానం ఉండాలి. సో దాని గొప్పదనం ఎంత మనకు తెలిస్తే దాంతో సంబంధం మనం ఏర్పరచుకుంటాం. అలానే భగవంతుడి గురించి మనకు ఎంత విషయాలు లోతుగా తెలిస్తే, విస్తారంగా తెలిస్తే మనము ఆయనతో సంబంధము ఏర్పరచుకుంటాం. సో ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాభావో శృణు మే పరమం వచ యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. సో ఏమంటున్నారంటే, ఓ మహాబాహో అర్జున, మహాబాహు గల అర్జున, భూయ ఏవ శృణు మే పరమం వచ. ఓకే, భూయ అంటే తిరిగి, శృణు అంటే తిరిగి నువ్వు మళ్ళీ విను అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు నాకు
చాలా ప్రియమైన మిత్రుడవి భక్తుడవి కాబట్టి ప్రియమానాయ. సో నేను ఇప్పుడు ఓకే ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో అది ఇంత ముందిచ్చిన దానికన్నా ఇంకా పరమమైంది. పరమం వచ. ఓకే సో ఇది వక్ష్యామి హితకామ్యయ. ఇది ఎత్తేహం, ఈ జ్ఞానాన్ని, పరమ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నా ప్రియమిత్రుడివి. వక్ష్యామి హితకామ్యయ, నీ హితము కోసము ఇది నేను చెప్తున్నాను అని చెప్తున్నారు కృష్ణుడు. నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశ. సురగణ దేవి దేవతలు గాని నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ. ఓకే సురగణ అంటే దేవి దేవతలు గాని, మహర్షయ అంటే మహర్షులు గాని, ఓకే వీరందరూ మే ప్రభవం అంటే నా నుండి ఉద్భవించారు. ఓకే అందుకోసము వాళ్ళు సారీ ఇక్కడ ఏమంటున్నారంటే నమే విదు సురగణ ప్రభవం న మహర్షయ అంటే దేవి దేవతలు గాని మహర్షులు గాని నా సృష్టి గురించి, నా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకు? అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశ. సో నేనే దేవతలకు, మహర్షులకి, అందరికీ, మరి సమస్తానికి అందరికీ అహం ఆదిర్ అంటే నేనే వాళ్ళకి మూలము. అంటే ఆయన నుండే అందరూ వచ్చారు. సో మనము ఒక ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సో ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు చెప్పకపోతే వాళ్ళకి ఇంకా ఎవరితో సంబంధం లేదనుకోండి. సో తల్లిదండ్రులు వాళ్ళ గురించి చెప్పకపోతే వాళ్ళకి తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గొప్పతనాల గురించి వాళ్ళకి తెలియదు. సో అలానే దేవి దేవతలకు, ఈ ఋషులకు భగవంతుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తాడో ఓకే అప్పుడే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుంటారు. వాళ్ళ సొంత ఓకే వాళ్ళ యొక్క పొజిషన్స్ తోని వాళ్ళు తెలుసుకోలేరు అంటున్నారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఎంత చెప్తే అంతే తెలుసుకుంటారు. అందుకోసం 7వ అధ్యాయంలో కూడా చెప్పారు, నేను అన్ని జీవుల గురించి నాకు తెలుసు, నా గురించి ఎవరికి తెలియదు. అంటే సమస్తంగా ఎవరికి తెలియదు. ఆయన ఎంత మనకి వ్యక్తం చేశారో అంతే మనకు తెలుసు. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ యోమాం అజమనాదిం చ వ్యక్తిలోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఓకే యోమాం ఎవరైతే, మాం అంటే నా, ఓకే యోమాం అజం అనాదించ నేను అజుడిని అంటే పుట్టుక లేనివాడిని, అనాదిం ఓకే సో అందరికీ అనాదిం అంటే ఆయన అన్నిటికీ ఆది మూలం, కానీ ఆయనకి ఎవరు మూలం లేరు. అంటే ఆయన ఎవరిచే సృష్టింపబడలేదు భగవంతుడు. ఓకే యోమామజమానాదించ వ్యక్తి లోక మహేశ్వరం, మరియు అన్ని లోకాలకు ఆయన ఈశ్వరుడు. ఇది ఎవరికైతే ఈ జ్ఞానం తెలుస్తుందో అసమూఢ సమర్థ్యేషు అలాంటి మనుషులు, సమర్థ్యేషు అలాంటి మనుషులు మోహం అసమ్మూఢ అంటే మోహం చెందక సర్వ పాపై ప్రముచ్యతే అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. సో భగవంతుడు పుట్టుకలేనివాడు, అనాది, అన్నిటికీ మూలము, ఆయనకేమి మూలము లేదు, అన్ని లోకాలకి ఈశ్వరుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఓకే మోహము చెందక అన్ని పాపాల నుండి విముక్తులవుతారు అంటున్నారు. సో ఇదే మరి 4 నుండి 6 శ్లోకాలలో అన్ని లక్షణాలు, గుణాలు శ్రీకృష్ణుడి నుండి ఉద్భవించాయి. మానవ జాతి పూర్వీకులు అతని మనస్సు నుండి వచ్చారు. ఓకే సో ఇప్పుడు చెప్పారు కదా, అంతా నా నుండే వచ్చింది, కానీ నేను ఎవరి నుండి రాలేదు. సో ఏమొచ్చాయి ఆయన నుండి? ఇప్పుడు ఈ 4, 5, 6 శ్లోకాలలో చెప్తున్నాను. బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమా శమ సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిస్ తపోదానం యశో యశ భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విదా
బుద్ధి, ఓకే, జ్ఞానము, సమ్మోహ అంటే మోహము, క్షమ, సత్యము, దమ అంటే ఇంద్రియ నిగ్రహము, క్షమ అంటే మనో నిగ్రహం, సుఖము, దుఃఖము, భవో అభావో అంటే జన్మము, మృత్యు, భయము, అభయము, అహింస, సమత అంటే సమాన బుద్ధి, తుష్టి అంటే తృప్తి, తపస్సు, దానము, ఓకే, దానం అంటే దానము, యశ కీర్తి అపకీర్తి, ఓకే, భవంతి భావభూతానాం, ఓకే. సో భూతానాం అంటే ఏమంటున్నారంటే ఇక్కడ మునుగు ఈ భూతానాం ఈ జీవుల యొక్క, ఓకే, ఈ ఈ వేరు పృథక్ విధ, ఓకే, ఈ వేరు వేరు గుణాలు, ఈ వివిధ గుణాలు, వివిధ గుణాలు, భావ అంటే గుణాలు. సో జీవుల యొక్క ఈ భావాలన్నీ భవంతి మత్త ఏవ ఆయన నుండి ఉద్భవించాయి అని చెప్తున్నాడు అనమాట. మహర్షయా సప్తపూర్వే చట్వారో మనవస్తదా మద్భావా మానస జాత ఏషాం లోక ఇమా ప్రజా. ఇంకేమంటున్నారు? మహర్షులు, ఓకే, సప్త మహర్షులు, సప్త ఋషులు అంటారు, ఓకే. అలా వారికి ముందు పూర్వే చట్వారు అంటే చతుష్కుమారులు. ఎవరు చతుష్కుమారులు? సనక, సనందన, సనాతన, సనత్ కుమార, వీళ్ళ నలుగురు. అలానే మనవస్తద అంటే సో మనము మనుషులు, ఓకే. సో మనం మను నుండి వచ్చామన్నమాట. మద్భావ మానస జాత, వీళ్ళందరూ ఆయన మనస్సు నుండి, ఓకే, మద్భావ ఆయన మనస్సు నుండి వచ్చారు. ఎవరి మనస్సు నుండి? కృష్ణుడి మనస్సు నుండి వచ్చారు. ఏషాం లోక ఇమా ప్రజ, వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఈ లోకంలో ప్రజలను సృష్టించారు. అంటే సంతత వీళ్ళ నుండి అంత సంతత వచ్చిందనమాట, ఈ మనువుల నుండి, ఈ సప్త ఋషుల నుండి. అందుకోసం వీళ్ళని ప్రజాపతులు అంటారు. ఈ చతుష్కుమారులు వివాహం చేసుకోలేదు, ఎల్లప్పటికీ బ్రహ్మచారిలాగా ఉండిపోయారు అనమాట. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకోసము సో ఒకటి ముందు మనం చిన్నప్పుడు 10వ తరగతిలో డార్విన్ థియరీ అని ఉండేది. సో మనుషులు కోతుల నుండి వచ్చారని కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుషులు మనో నుండి వచ్చారు, అందుకోసం మనని మనుషులు అంటారు, మానవ జాతి అంటారు. సో ఇక్కడ ఈ మానవులు భగవంతుడి మనస్సు నుండి వచ్చారు. సో మొట్టమొదట బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుణ్ణి కూడా అజుడు అంటారు, ఎందుకంటే పుట్టుక లేనివాడు అంటారు. ఆయన డైరెక్ట్ ఈ కమల పువ్వు పైన పుట్టాడనమాట. ఆయనకి తల్లి లేదు, తల్లి తండ్రి విష్ణుమూర్తి అనమాట. సో మొదట భగవంతుడు ఆయన సృష్టించాడు. సో ఆయన నుండి వీళ్ళు వచ్చారు. అందుకోసము అందరికి మూలము భగవంతుడు, కృష్ణుడు లేదా విష్ణువు కాబట్టి అందుకోసం ఆయన ప్రథమ సృష్టికర్త. ఓకే. సో ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు అనమాట, నేనే అంత సృష్టించాను. సో బ్రహ్మదేవుణ్ణి ద్వితీయ సృష్టికర్త అంటారు. ఓకే. సో ఆయన ఎంతో తపస్సు చేశారు. ఆయన మూలం నేను ఎక్కడి నుండి పుట్టాను అన్నది ఆయన ఏదైతే పద్మ పువ్వు ఉందో ఆ తొడమే పైన, ఆ స్టెమ్ పైన నుండి ఆ లోపల నుండి వెతకడానికి వెళ్ళేవాడు అనమాట. అలా ఎన్నో వందల సంవత్సరాలు వెళ్తూ 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 ఉన్నాడు, ఇంకా చేరుకోలేకపోయాడు. ఆయన సృష్టి ఎక్కడి నుండి ఉద్భవించాడో ఆయన చూడలేకపోయాడు అనమాట, తెలుసుకోలేకపోయాడు. సో అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు, భయంతో వెళ్ళిపోయి ఆ కమల పువ్వులో కూర్చుండిపోయాడు. అప్పుడు ఆకాశంలో నుండి, అయ్యా నువ్వు తపస్సు చేయని తప అని చెప్పమన్నారు. సో అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. తప 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 అనుకుంటూ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం కలిగింది. సో భగవంతుడి దర్శనం చేసిన తర్వాత అప్పుడు సృష్టిని మళ్ళీ మొదలు పెట్టాడు. సో అందుకోసము భగవంతుడు ఆయనకి ఆ శక్తులు ఇచ్చాడు తపస్సు చేయడం ద్వారా. సో ఆయన ప్రథమ సృష్టికర్త.
బ్రహ్మదేవుడు ద్వితీయ సృష్టికర్త. సో ఆ శక్తులన్నీ ఆయన్నే ఇచ్చాడనమాట. అందుకోసము భాగవతంలో మొదటి శ్లోక కూడా ఇదే వస్తుంది, జన్మాద్యస్యత ఇతరశ్చాన్వయాత్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముయ్యంతి యత్సురయ. సో బ్రహ్మదేవుడికి తేనే బ్రహ్మ హృదయంలో ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. ముయ్యంతి యత్సురయ అంటే ఈ సురులు అంటే దేవతలు కూడా ఆయన గురించి, భగవంతుడి గురించి మోహితులు అవుతారు. మనం చూస్తాం, ఇంద్రుడు మోహితుడయ్యాడు. ఓకే, అలానే ఈ మోహినిమూర్తి లీలలో శివుడు మోహితుడవుతాడు. అలానే బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ విమోహన లీలలో మోహితుడవుతాడు. సో వీళ్ళందరూ మోహితులు అవుతారు. భగవంతుడిని ఓకే అజ్ఞానంగా కృష్ణుడు వచ్చినప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఆయన్ని పరమేశ్వరుడు అని ఓకే మర్చిపోతారనమాట. మర్చిపోయి మోహితులు అయిపోతారు. సో ఇది ఇక్కడ చెప్తున్నారు. సో ముందే చెప్పారు, సో వీళ్ళు నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆయన తండ్రి. సో తండ్రి గురించి తండ్రి చెప్తే గాని పిల్లలకి తెలియదు. ఇంకా నెక్స్ట్, శ్రీకృష్ణుని మహిమలు తెలిసిన వారు భక్తి సేవలో పాల్గొంటారు. ఏతం విభూతిం యోగం చ మమ యో వ్యక్తి తత్వత సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. మమ అంటే నా యొక్క ఈ విభూతులు యోగ శక్తులు ఎవరైతే పూర్తిగా వ్యక్తి అంటే తెలుసుకోవడం, తత్వత అంటే తత్వము ద్వారా పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో సో వికల్పేన యోగేన అంటే వాళ్ళు వెంటనే భక్తిలో ఓకే వాళ్ళు పాల్గొంటారు. దీంట్లో నాత్ర సంశయ, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఈ 8 నుండి 11 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత అంటారు. భగవద్గీత యొక్క సారాంశం. సో ఈ 8 ఓకే 8వ శ్లోక సంబంధ జ్ఞానం అంటారు. సో ఫస్ట్ మనకి సంబంధం ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో అంటే భగవంతుడి గురించి పూర్తి జ్ఞానము ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మన సంబంధము దృఢంగా ఉంటుంది. ఓకే, సో మనం ఎవరికైనా సేవ చేయాలంటే వాళ్ళతో మన సంబంధం ఏమో తెలుసుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, వయస్సులో పెద్దవాళ్ళ, వయసులో చిన్నవాళ్ళ, లేకపోతే పొజిషన్స్లో ఉండొచ్చు. ఓకే, సో అలా అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు పొజిషన్, అతను మీకు మేనేజరా, మీరు అతనికి మేనేజరా, దాన్ని బట్టి మీరు సేవ చేస్తారు. సో అలానే ఇప్పుడు 8వ శ్లోకాలో భగవంతుడు ఆయన సంబంధం, ఈ సృష్టికి సంబంధం చెప్తున్నాడు. ఓకే, మొదటి 7 శ్లోకాలలో చెప్పిందే మళ్ళీ చిన్నగా చెప్పేస్తున్నాడు. ఓకే, అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బూధా భావ సమన్విత. అహం సర్వస్వ ప్రభువో. సో ఈ సమస్తము భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఆయన నుండి వస్తున్నాయంట. మత్తా సర్వం ప్రవర్తతే, అవే కాదు ఇంకా సమస్తము ఏవైతే మనము ఈ జగత్తులో చూస్తున్నామో అదంతా ఆయన నుండే ఉద్భవించాయి. మనము ఏమీ తయారు చేయలేము, మనం ఏమీ సృష్టించలేము. ఓకే, మనకి తలపైన వెంట్రుకలు రావాలంటే కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. మనం అనుకుంటే రాలేవు. ఓకే, అంతా ఆయన అనుగ్రహమే, అంతా ఆయన నుండే వస్తుంది. ఇతిమత్వా భజంతే మాం బూధా భావ సమన్విత. ఈ బుద్ధిమంతులు ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు భజంతే, వాళ్ళు నా సేవ చేస్తారు, నాకు సేవ చేస్తారు. నన్ను ఎల్లప్పుడూ ఓకే భావ సమన్విత అంటే ప్రేమపూర్వకంగా వాళ్ళు నన్ను పూజిస్తారు. ఇంకేం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇంకా ఈ భక్తులు ఏం చేస్తారు? అలా భగవంతుడి జ్ఞానం తెలిసిన వాళ్ళు మచ్చిత్త, వాళ్ళ మనసులలో ఎప్పుడు భగవంతుడి చింతనే ఉంటుంది. ఓకే, మద్గత ప్రాణ, వాళ్ళు వాళ్ళ మొత్తం జీవితాలు భగవంతుడికి అంకితం చేస్తారు. మళ్ళీ వాళ్ళ మనసులో ఆయన గురించి ఆలోచిస్తూ
ఆయనకి వాళ్ళ జీవితాలు అంకితం చేసి ఏం చేస్తారు? ఓకే. బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. నిత్యము వాళ్ళు ఏం చేస్తారు? బోధయంత పరస్పరం, ఒకరికొకరు బోధించుకుంటారు భగవంతుడి గురించి, మంచి పనుల గురించి, ధర్మ కార్యాల గురించి. కథయంతశ్చ, మళ్ళీ ఆయన కథలు కూడా చర్చించుకుంటారు. చర్చించుకొని ఏం పొందుతారు? తుష్యంతిచ రమంతిచ, దాంట్లోనే తృప్తిని పొందుతారు, దాంట్లోనే ఆనందం పొందుతారు ఈ కథలలోనే. ఇంకేమంటున్నారు? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతి తే. సో ఎవరైతే ఈ ప్రేమతో నాకు భజన చేస్తారో, ఓకే, తేషాం సతత యుక్తానాం, నన్ను భజిస్తూ ఎల్లప్పుడూ నాలో యుక్తులై ఉంటారో వాళ్ళకి ఏన మాం ఉపయంతితే, నా దగ్గరికి, నా లోకానికి రావడానికి, ఓకే, ఎలాంటి బుద్ధి, ఎలాంటి అవగాహన కావాలో అది నేను ఇస్తాను. దదామి బుద్ధి యోగంతం. సో మనము భగవంతుడికి సేవ చేస్తే ఆయన్నే కావాల్సిన బుద్ధి మనకిస్తాడు. ఎలా ఎలా ఇంకా భక్తి చేయాలి, ఎలా ఆయన్ని స్మరించాలి, ఎలా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, స్మరిస్తూ స్మరిస్తూ ఆయనను గుర్తుపెట్టుకో, ఆయన లోకానికి ఎలా చేరాలో అది ఆయన బాధ్యత. మన బాధ్యత ఆయన్ని గుర్తుపెట్టుకోవడము, ఆయనకి సేవ చేయడం. ఇంకా తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషాం ఏవానుకంపార్థం. సో వాళ్ళకి అనుకంప అంటే వాళ్ళ పైన ఇక్కడ ఏమంటున్నారంటే తేషాం ఏవానుకంపార్థం అహం, నేను వారి పట్ల ప్రత్యేక కరుణను చూపించడానికి, కంప, అనుకంప అంటే ఆ కరుణ, అహం అంటున్నారు. అనుకంపార్థం అహం, నేను వాళ్ళ పట్ల ప్రత్యేక కరుణను చూపిస్తూ, ఓకే, వాళ్ళ ఆత్మలో, ఆత్మభావస్థో అంటే వాళ్ళ ఆత్మలో వసిస్తూ, ప్రతి ఒక్కరి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. ఓకే, ఏం చేస్తాడు అతను? జ్ఞాన అహం అజ్ఞాన జంతమ. సో ఈ అంధకారము, ఈ అజ్ఞానము వల్ల అంధకారం ఏదైతే ఉందో, అజ్ఞానం, అజ్ఞానజం తమ, తమ అంటే అంధకారం. ఈ అజ్ఞానం వల్ల అంధకారం ఏదైతే ఉందో అది ఈ జ్ఞాన దీపముతో ప్రకాశం చేస్తాడనమాట. ప్రకాశం చెప్పి ఆ అంధకారాన్ని తొలగించేస్తాడు. ఓకే, సో ఇది ఆయన యొక్క, ఇవన్నీ మీరు చూశారనుకోండి, మొదట ఆయనతో సంబంధం, ఆయన ఎంత గొప్పవాడు తెలుసుకుంటే మనం సేవ చేయొచ్చు. సేవ చేస్తే ఆయన లోకానికి 10వ శ్లోకాలు చెప్తున్నాడు, ఆయన బుద్ధినిస్తాడు ఆయన లోకానికి వెళ్ళడానికి. మళ్ళీ ఇంకోటి ఏంది, మనకి ఎన్నో అజ్ఞానాలు ఉన్నాయి, ఎన్నో అంధకారాలు ఉన్నాయి, అవన్నీ ఆయన తీసేస్తాడు. సో ప్రతి జీవి ఇక్కడ ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు కష్టాలు పడుతున్నారు అంటే ఒకటే ఒక కారణం. ఏంటి ఒక కారణము? అజ్ఞానం వల్ల. అంటే మనము ఈ దేహం అనుకుంటున్నాం, ఈ దేహం అనుకొని ఈ దేహానికే సేవ చేస్తున్నాం, ఈ దేహానికి సంబంధించిందంతా నాదే అనుకుంటున్నాం. కానీ నాది అన్నది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత వేటితోని నాకు సంబంధం లేదు. పూర్వజన్మలో ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఈ జన్మలో నాకు ఏమీ తెలియదు. కానీ ఈ 60-70 సంవత్సరాలకు మనం ఏమనుకుంటున్నాము? నేనంటే ఎవరు? ఈ శరీరం అనుకుంటున్నాము. ఈ శరీరానికి సంబంధించినదంతా నాది అనుకుంటున్నాను. నేను నాది, ఓకే, నా మమ. ఓకే, సో ఇది ఈ తప్పు, ఈ అజ్ఞానం వల్ల మనం అంధకారంలో ఉంటున్నాం. ఈ అజ్ఞానాన్ని భగవంతుడు తీసేస్తాడు. మరి దీనివల్ల ఏమవుతుంది? నేను దేహానికి సంబంధించిందంతా నాది, దానివల్ల ఆ రాగాలు, ఆ ఆసక్తులు ఉన్నాయి. సో ఆ ఆసక్తులను ఎవరైతే దూరం చేస్తారో వారి పట్ల ద్వేషం. సో ఈ ఇచ్ఛ ద్వేషం, లేకపోతే రాగ ద్వేష, ఈ రెండుతోని ఈ అజ్ఞానాల్లో ద్వంద్వాలతోని మునిగిపోయి ఉన్నాము. భగవంతుడు ఏం చేస్తాడు? భక్తి చేసినప్పుడు వీటిని మనకు చూస్తాడు. అయ్యా నువ్వు ఇది కాదు, నువ్వు నా వాడివి,
నా పుత్రుడివి, నేను ఓకే ఈ సృష్టికే అన్ సృష్టికర్తని, నేను చాలా గొప్పవాడిని. అక్కడ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఇలాంటి అన్ని ద్వంద్వాలు లేవు నా లోకంలో, పద మన ఇంటికి అని ఆయన చెప్తున్నాడు. సో ఈ 4 శ్లోకాలు భగవద్గీత యొక్క సారాంశం. మిగతాదంతా మనం తెలుసుకోవడానికి ఇంకా ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దు, వాటి గురించి అంతా చెప్తున్నాం అనమాట. ఇంకా 12 నుండి 18 శ్లోకాలలో అర్జునుడి శరణాగతి మరియు అభ్యర్థన రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఇదంతా విన్నాడు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుని కీర్తించడం స్టార్ట్ చేస్తాడు. 7వ అధ్యాయం నుండి ఇప్పుడు 10వ అధ్యాయం వరకు కృష్ణుడు స్వయంగా అతని గొప్పలు ఓకే ఆయన గురించి అంతా చెప్తున్నాడు అనమాట. ఈ రహస్యాలన్నీ చెప్పేశాడు. ఇవన్నీ రహస్యాలన్నీ ఉన్న అర్జునుడు ఇప్పుడు కృష్ణుని కీర్తిస్తున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. ఏమంటున్నారు? అయ్యా నువ్వు పరం బ్రహ్మ, పరం ధామము, నీవే పరం ధామము, పవిత్రము పరమ పవిత్రుడివి, పరమం భవాన్ పరమ సత్యము నువ్వే, పురుషం శాశ్వతం నువ్వు నిత్యుడవు, దివ్యుడవు, మళ్ళీ ఆదిదేవం అజం విభుం, ఆదిదేవం అంటే ఆది పురుషుడవు, అజం నువ్వు అజుడివి, విభుడివి చాలా గొప్పవాడివి, ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్ నారదస్తత అసిదో దేవలో వ్యాస. దీని గురించి ఎవరు చెప్పారు, ఎవరు ప్రకటించారు? దేవర్షి నారద. ఓకే దేవఋషులలో ఓకే దేవతలకు ఋషి అయిన నారదుడు చెప్పాడు, అసిత ఋషి చెప్పాడు, దేవల ఋషి చెప్పాడు, వ్యాస ఋషి కూడా చెప్పారు. సో ఇది రాజసూయ యజ్ఞంలో నారదముని యుధిష్ఠిర్ మహారాజుకి భగవంతుడిని గురించి చెప్తున్నారు అన్నమాట. అలా ఎప్పుడు ఈ పాండవులని కలవడానికి ఎప్పుడు నారదముని తరచుగా వస్తూనే ఉండేవారు అనమాట. సో ఈ విషయాలన్నీ అలానే వ్యాస మహర్షి కూడా ధృతరాష్ట్రుణ్ణి పాండవులని కలవడానికి వెళ్ళారు. సో వీళ్ళందరూ వ్యాస మహర్షి నుండి ఓకే నారద ఋషి నుండి అసిత దేవల ఋషి వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు 12 సంవత్సరాలు ఈ ఋషులతోని అందరితోని వినేవారు అనమాట. సో అందుకోసము ఆయన విన్నదంతా ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాడు. ఆయన భగవంతుడి నుండి స్వయంగా విన్నాడు, అలానే ఋషుల నుండి విన్నాడు. వినేసి ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ పరంబ్రహ్మ పరంధామ పవిత్రుడివి, ఓకే పరమ పురుషుడివి, శాశ్వతుడివి, అజుడివి, విభు. ఇది నేను వీళ్ళ దగ్గర విన్నాను. ఇప్పుడు నువ్వు స్వయంగా నువ్వే నాకు చెప్పావు అని అర్జునుడు అంటున్నాడు. ఇంకా సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నైతే భగవన్ వ్యక్తం విదుర్దేవానదానవా. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఇది మొదటి లైన్ ట్రాన్స్లేషన్ అనమాట. సర్వమేతదృతం మన్యే, చెప్పిందంతా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవ. ఓ దేవదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరగజాలరు. ఓకే సో మెయిన్ కృష్ణుడు ఏదైతే చెప్తున్నారో అది అర్జునుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మళ్ళీ స్వయం ఏవాత్మనాత్మానం వెత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, ఓ పురుషోత్తమ, భూత భావన అంటే సర్వకారణుడా, అన్ని జీవులకి ఆయన్నే కారణం. ఓకే అంత సృష్టికి ఆయన్నే కారణం. భూతేశ అంటే సర్వేశ్వర, అందరికీ ఈశ్వరుడు. దేవదేవ జగత్పతి, జగత్కి పతి, దేవుళ్ళకి దేవుడు. అందుకోసం ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటారు. మళ్ళీ ఏమంటారు? నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజంగా నిన్ను ఎరగగలవు. సో నీ గురించి నీకు ఒక్కడికే తెలుసు, మిగతా ఎవ్వరికీ తెలియదు. ఇంకేమంటున్నారు? వక్తుం అర్హస్య శేషేన దివ్యాత్మ విభూతయా యాభిర్విభూతిర్లోకాన్.
ఇమాం స్త్వాం వ్యాప్య తిష్టసి. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఓకే, లోకాన్ మాంస్ వ్యాప్య తిష్టసి. ఓకే, సో ఈ లోకాలన్నిటిలలో దివ్య ఆత్మ విభూతయ. ఓకే, సో నీ దివ్య విభూతుల ద్వారా వ్యాప్త తిష్టటి అంటే వ్యాపించావు. ఓకే, వక్తుం అర్హస్య అశేషేణ. సో యద్విభూతి, సో ఈ లోకాలలో నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించున్నావు. అదే ఏదైతే 9వ అధ్యాయంలో 4వ శ్లోకాల చెప్పాడు, నేను నా అవ్యక్త రూపంలో ఏమన్నారు? మాయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచహం తేషు అవస్థిత. సో నేను నా అవ్యక్త రూపంన అన్నిట్లలో ఓకే వ్యాప్తమై ఉన్నాను. అన్ని జీవులు నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను అన్నాడు. సో దాన్ని ఇప్పుడు అన్ని లోకాలలో నీ విభూతుల ద్వారా ఎలా వ్యాప్తి అయి ఉన్నావు, అది దయచేసి ఆ విభూతులు నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట ఈ 16వ శ్లోకంలో. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓకే, ఇక్కడేమంటున్నారు? ఓ కృష్ణ, ఓ యోగేశ్వర, ఓకే, అహం విద్యామహం, ఓకే, అహం త్వాం నేను నిన్ను, ఓకే, ఏ రకంగా కథం విద్యామహం సదా పరిచింత, ఏ రకంగా ఎల్లప్పుడూ నిన్ను చింతించాలి. 8వ అధ్యాయంలో 7వ శ్లోకాలు చెప్పాడు అర్జునుడు కృష్ణుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ, నన్ను ఎల్లప్పుడూ చింతిస్తూ యుద్ధ చేయమని. సో నిన్ను ఎలా నేను చింతించాలి? కేషు కేషు చ భావేషు చింతోసి భగవన్మయ. ఓ భగవంత, నువ్వు ఏ వివిధ రూపాలలో ఓకే నిన్ను స్మరించాలి. ఓకే, కేషు కేషు చ భావేషు, ఏ ఏ రూపాలలో నువ్వు ఉన్నావు అంటే ఆ విభూతులలో ఎక్కడెక్కడ నువ్వు ఉన్నావు, నేను ఎలా నిన్ను చింతించాలి, ఎలా స్మరించాలి అని అడుగుతున్నాడు అనమాట. సో మొదటి లైన్ 2వ లైన్ సేమ్, కానీ ఆ కృష్ణుడు ఏదైతే చెప్పాడో వాటికన్నిటికీ మళ్ళీ అర్జునుడు ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు అనమాట. నువ్వు నన్ను చెప్పావు స్మరించమని, ఎలా నిన్ను స్మరించాలి? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతాం. ఓకే, ఓ జనార్దన, విస్తరేణాత్మన యోగం విభూతిం, నీ విభూతులు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ విస్తారంగా ఏవైతే నీ విభూతులు ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ చెప్పు. భూయ కథయ, భూయ అంటే తిరిగి చెప్పు, కథయ. సో తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం, ఈ అమృతమైన వాక్యాలు నేను మళ్ళీ మళ్ళీ విన్నా గాని నేను తృప్తి చెందట్లేదు, ఇంకా వినాలని ఉంది. ఇంకా అంటే తృప్తి చెందట్లేదు అంటే ఓకే ఇంకా వినాలని ఆయనకి ఆతృతగా ఉందన్నమాట. ఓకే, సో ఇది భక్తుడి యొక్క గుణం, మళ్ళీ మళ్ళీ భగవంతుడి గురించి వినాలనుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా కార్యము, భక్తి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ చేస్తూ దాంట్లో ఒక్కసారి రుచి వచ్చింది అనుకోండి, మళ్ళీ అది ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. దాంట్లో మనకి ఏమన్నారు, ముందు ఒక శ్లోకాలో చెప్పారు. ఓకే, ఇక్కడ తుష్యంతి చ రమంతి చ. సో ఆ భగవంతుడి కథలు, భగవంతుడి బోధనలు 9వ శ్లోకాలు ఎవరైతే నిత్యము చర్చిస్తారో, వింటారో, వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందుతారు, వాళ్ళు దాంట్లో ఆనందం పొందుతారు. సో ఇది మనకిప్పుడు ఆనందం పొందకపోవచ్చు, తృప్తి పొందకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో వీటిని వదలలేము. ఓకే, ఇది ఎంతో ఆనందం ఇస్తుంది. అందుకోసమే ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, ఈ మీరు ప్రతిరోజు గంట సేపు న్యూస్ చూడండి, మీరు తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. న్యూస్ పేపర్ చదవండి, లేకపోతే ఏదన్నా చేయండి, కానీ భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నారు, ఆయన గురించి
ఎవరైతే చర్చిస్తారో, ఎవరైతే ఆయన గురించి వింటారో, ఆయన కథలు వింటారో వాళ్ళు తృప్తిగా ఉంటారు, ఆనందం పొందుతారు అంటున్నారు. ఓకే. సో పైగా భాగం నుండి నేర్చుకునే విషయాలు. కృష్ణుడిని పరమ సత్యంగా అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతాయి. ఓకే. సో చూసాం మనము 12-13లో అర్జునుడు విని 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 ఆయనను కీర్తిస్తున్నాడు. ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు. ఇప్పుడు అనట్లేదు నేను యుద్ధం చేయనని. ఇంకా భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం. ఎందుకంటే పరంపర ద్వారా, ఎందుకంటే వాళ్ళు భక్తులు కాబట్టి అలా. ఓకే. మనం చూసాం పరంపర అంటే 4 పరంపరలు ఉన్నాయి. శ్రీ సంప్రదాయము, బ్రహ్మ సంప్రదాయము, కుమార సంప్రదాయము, రుద్ర సంప్రదాయం. సో ఈ సంప్రదాయాలలో ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు ఆచార్యులు, కానీ వీళ్ళకి జ్ఞానం కృష్ణుడి నుండి వీళ్ళ నలుగురికి ఇచ్చారనమాట. సో వీళ్ళ నుండి మనకి జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనము భగవంతుని అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఓకే, అర్జునుడు చెప్పారు, నేను నారదముని నుండి విన్నాను, వ్యాస మహర్షి నుండి విన్నాను అని చెప్తున్నారు. బ్రహ్మ నారదకి ఇచ్చారు, నారద వ్యాస మహర్షికి ఇచ్చారు. సో అది బ్రహ్మ సంప్రదాయం కిందకి వస్తుంది. సో అర్జునుడు చెప్తున్నాను, నేను వాళ్ళ నుండి కూడా విన్నాను నువ్వు చెప్పిందంతా. సో 2 కరెక్ట్గా ఉన్నాయి. సో అందుకోసం భగవంతుణ్ణి, సో ఇక్కడ 14లో చెప్తారు, అయ్యా వాళ్ళు తప్ప ఓకే దేవతలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది ఎందుకు అంటున్నారంటే దేవతలు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఆ పొజిషన్ ఉందన్న మాత్రాన అర్థం చేసుకుంటారని కాదు. సో వాళ్ళే అలాంటి ఋషులు లేకపోతే దేవతలే ఆయన్ని అర్థం చేసుకోలేరు. ఓకే. మనం ఎంత అది చెప్పడానికి అక్కడ భగవంతుడు అది చెప్తున్నాడు, అర్జునుడు అదే చెప్తున్నాడు. అలాంటి దేవి దేవతలే భగవంతుని గురించి మోహంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఎంత వ్యక్తులు ఆచరణాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతమవుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ భక్తిని ఆచరిస్తామో అప్పుడు మనం ఏదైతే వింటామో అది సరైన ఫలమిస్తుంది. సో జస్ట్ వినడం కాదు, ఆచరించాలి కూడా. సో ఇప్పుడు అర్జునుడు ఎందుకు ఇంకా అడుగుతున్నాడు? సో ఇప్పుడు అర్థమైపోయింది అర్జునుడికి కృష్ణుడు భగవంతుడని. ఇంకా ఈ విభూతులన్నీ ఎందుకు అడుగుతున్నాడు? సో సాధారణ ప్రజల కోసం. ఓకే. సాధారణ ప్రజలు ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రకృతి ప్రకృతి అంటారు, అంతా ప్రకృతినే అంటారు. కాదు. ఏది క్రియేషన్ అంటే, సృష్టి అంటే సృష్టికర్త ఉండాలి, క్రియేషన్ అంటే క్రియేటర్ ఉండాలి. ఏది కూడా ఒక సృష్టికర్త లేనిది ఏది దానంతలు అదే రాలేదు. దానంతలు అదే ఏది. కొంతమంది అంటారు ఓకే ఏదో పెద్ద ఎక్స్ప్లోషన్ అయిపోయింది, ఆటం బాంబ్ లాగా ఇట్లా పేలిపోయింది, దాని నుండి సృష్టి మొత్తం వచ్చిందనేసి. కానీ దాని తర్వాత ఎప్పుడన్నా సైంటిస్ట్ ఏదైతే డిస్కవరీ అన్నారంటే, ఏదైనా సృష్టించారు అంటే ఈ శాస్త్రీయవేత్తలు అన్నారంటే అది మళ్ళీ రిపీట్ కావాలి. అది తర్వాత ఎప్పుడన్నా రిపీట్ అయిందా? అది వాళ్ళ మనోకల్పన ద్వారా చెప్తున్నారు. కానీ ఇక్కడ శాస్త్రం అది చెప్పట్లేదు. శాస్త్రం ఏమంటుంది? అహం సర్వస్య ప్రభువో మత్తా సర్వం ప్రవర్తతే. ఓకే. సో సమస్త భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు నా నుండి ఉద్భవించాయని భగవంతుడు అంటున్నాడు. అన్ని శాస్త్రాలు వ్యాస మహర్షి మొదటి శ్లోకాలో భాగవతంలో జన్మాద్యస్య యత అంటున్నారు. వేదాంత సూత్రాలలో కూడా అదే అన్నారు. సో ఆయన నుండి అంతా వచ్చింది. సో అందుకోసము సో భగవంతుడు, సో వీళ్ళు ప్రకృతిని దానిపైన కేంద్రం పెడతారు కాబట్టి ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది? భగవంతుడి వాటిలలో ప్రవేశించాడు కాబట్టే అది పనిచేస్తుంది. ఓకే. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. సో ఎక్కడెక్కడ భగవంతుడు ఉన్నాడు ఆ విభూతులన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ విభూతులు, ఆ ఐశ్వర్యాలు కృష్ణుడికి తెలుసుకోవడం వల్ల ఈ సాధారణ ప్రజలకు కూడా ముందు అక్కడి నుండి స్టార్ట్ చేస్తారనమాట. అందుకోసం భగవంతుడు ఓకే ఈ వ్యాస మహర్షి ఈ భాగవతంలో కూడా మొదట 2వ స్కందంలో ఈ విరాట రూప గురించి, భగవంతుడి విరాట రూప గురించి చెప్తారన్నమాట. మళ్ళీ 2వది భక్తుల అమృతాన్ని రుచి చూడడం కోసం. సో భగవంతుడి దివ్యమైన ఈ దివ్య అద్భుతాలు భక్తులకు కూడా ఆనందం. అబ్బా భగవంతుడు ఇందులో సముద్రం అంటే భగవంతుడు సముద్రం
ఓకే, ఇప్పుడు సముద్రము చూడండి, అలలు వస్తాయి, కరెక్ట్ ఎంత రావాలో అంతే వస్తాయి. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ. ఏదో నదులు చాలా ఎంటర్ అవుతున్నాయి, చాలా ప్రవేశిస్తున్నాయి వర్షాకాలంలో, సో సముద్రం తీరము దాటిపోయింది, అక్కడ పూరిలో అన్ని ఇల్లులు మునిగిపోయాయి అని అలాంటిది రాదు. ఓకే, ఎంత గంగా నదులు ప్రవేశించినా కానీ దాని లెవెల్ మాత్రం అంతే ఉంటుందన్నమాట. సో భగవంతుడు అంటాడు నేనే సముద్రంనని. మళ్ళీ వ్యక్తిగత శోషణ కోసం. ఓకే, అంటే ఏంది, మనం ఇలా భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు తెలుసుకుంటే, భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు రసోహం అప్సు కౌంతేయ. ఓకే, ప్రభాస్మి సూర్యయో. ఓకే, సో ఇవన్నీ అన్నిట్లలో ఏదైతే మనము ఏ గుణాన్నైతే ఆస్వాదిస్తున్నామో ఆ గుణము ఆయన నుండే వచ్చింది. మీరు రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ అలా చూసారనుకోండి, దాంట్లో నీరుకి ఇలాంటి గుణాలు ఉన్నాయి, అది ఇలా ఆ, వేరే దాంతో ఇలా రియాక్ట్ అవుతుంది ఎందుకన్నది అదంతా చెప్తారు, కానీ ఆ గుణం ఎందుకున్నదని ఎవరు చెప్పలేరు. భగవంతుడే చెప్తున్నాడు ఆ గుణాన్ని నేనే ఇచ్చానయ్యా, ఆ గుణాన్ని నేనే అని చెప్తున్నాడు. సో అందుకోసము మనం ఎప్పుడైతే ఓకే ఏ వస్తువుని చూసినా గాని ఈ వస్తువు పనిచేస్తుందంటే ఆ భగవంతుడు ఎంటర్ అయ్యాడు దాంట్లో. ఆయన యొక్క శక్తుల ద్వారానే ఈ సృష్టి మొత్తం పనిచేస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎల్లప్పుడూ మనల్ని ఆయన్ని మర్చిపోకుండా ఉంటాము. ఒకటి స్మరించడము. అయితే విష్ణు పురాణంలో ఒక శ్లోక వస్తుంది, స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం న జాతుచిత్. స్మర్తవ్యం సతతం విష్ణు, సతతం అంటే ఎల్లప్పుడూ విష్ణువుని స్మరించాలి. రెండో లైన్ విస్మర్తవ్యం న జాతుచిత్, మరి ఎప్పుడు కూడా ఆయన్ని మర్చిపోద్దు. ఇదేంటి, ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోవద్దు, రెండు ఒకటే మాట కదా? కాదు. మనం భక్తి చేసేటప్పుడు ఆయన్ని గుర్తుపెట్టుకుంటాం. భక్తి అయ్యాక అంటే సపోజ్ ఈ క్లాస్ వింటున్నాము, ఆయనను గుర్తుపెట్టుకోవడం తేలిక. క్లాస్ అయిపోయిన తర్వాత మర్చిపోతాం. సో అందుకోసము క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఎలా మర్చిపోవద్దు? సరే, ఎండాకాలం దాహం వేస్తుంది, నీరు తాగాలి, నీరు తాగేటప్పుడు అయ్యా ఈ రుచి నువ్వు ఇచ్చావు, అబ్బా ఎంత తృప్తిగా ఉంది అని అనుకోవాలి. మళ్ళీ ఇంట్లో కొద్దిగా ఏదో స్మెల్ వస్తుంది, అయితే ఏం చేస్తాం, అన్ని విండోస్ ఓపెన్ చేసేస్తాం, గాలి ప్రవహిస్తుంది. సో అందుకోసం భగవంతుడు ఇక్కడ 10వ అధ్యాయం చెప్తున్నాడు, పవనం పవన చాస్మి. సో పావనం అంటే ఈ గాలి ద్వారా ఏదైతే ఓకే చెడు వాసన ఉంటుందో ఆ చెడు వాసనని గాలి తీసేస్తుంది. సో అలా ప్రతి దాంట్లో భగవంతుడు ఆయన యొక్క శక్తులు ఉన్నాయన్నమాట. దాని వల్లనే మనం ఆస్వాదించేది ప్రతి ఒక్కటి ఆయన శక్తులని, ఆయన విభూతులను, ఆయన ఐశ్వర్యాలని. సో ఎప్పుడు మర్చిపోలేము. సో అందుకోసం ఆచార్యులు చెప్తారు, చిన్న పిల్లలలో ఆ చైల్డ్నెస్ ఉంటుంది. ఓకే, ఆ కొంటెర పనులు, చిలిపి మాటలు, ఓకే, అవన్నీ వాళ్ళు ఒక వయసు దాటిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలా అలా మాట్లాడలేరు. యాక్టింగ్ చేయమన్నా యాక్టింగ్ చేయలేరు. యాక్టింగ్ చేసినా అని మనకు నచ్చదు. సో ఆ చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు ఆ పిల్లోడు మాట్లాడిన మాటలు ఎందుకు మనకు నచ్చుతాయి? అవి ఆ గుణము ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఓకే, జ్ఞానం జ్ఞానవతామహం. సో జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను. సో మనకి ఇప్పుడు 15వ అధ్యాయంలో కూడా చెప్పాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం అపోహనం చ. సో జ్ఞానాన్ని ఇచ్చేది ఆయన్నే, స్మృతిని ఇచ్చేది ఆయన్నే, ఓకే, మర్చిపోవడాన్ని ఇచ్చేది ఆయన్నే. సో అన్ని చోట్లలో ఈ ఐశ్వర్యాలు విభూతులు చెప్తున్నాడు. సో అందుకోసము ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండొచ్చు. ఇంకోటి 3, 4 ఏమంటున్నారు, సర్వే విధి నిషేధాస్యు. సర్వే అంటే అన్ని విధులు, నిషేధాలు, ఓకే, ఇవన్నీ ఏతయోర్ ఏవ కింకర. కింకర అంటే ఈ విధులు ఏవైతే రూల్స్ ఉన్నాయో, నిషేధాలు ఉన్నాయో, ఏవైతే చేయాల్సినవి చేయకూడని,
ఇవన్నీ కింకర అంటే ఈ 2 మాటలకి భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి ఇవి సేవకులు. సో అన్ని మనము నియమాలు ఎందుకు పాటిస్తున్నాము? విధులు ఎందుకు పాటిస్తున్నాము? నిషేధాలు ఎందుకు పాటిస్తున్నాము? భగవంతుని స్మరించడానికి, భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండడానికి. ఓకే. సో భగవంతుడు ఇది విష్ణు పురాణంలో ఈ శ్లోక చెప్పారనమాట. ఇది చాలా ముఖ్యమైన శ్లోక. సో ఇదే భగవంతుడు మన జీవిత లక్ష్యం ఏంటి? భగవత్ ప్రాప్తి 8వ అధ్యాయం చెప్తారు. ఓకే. సో భగవంతుణ్ణి పొందాలి అంటే మనము అంతిమ కాలంలో ఏది స్మరిస్తే అదే ఆ భావాన్ని, ఎలాంటి భావం ఉంటే అలాంటి భావంతోనే మనం నెక్స్ట్ శరీరం తీసుకుంటాం. అందుకోసము ఇవన్నీ ఆయనని మర్చిపోకుండా ఉండడానికి ఈ విభూతులు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అవన్నీ తెలుసుకోవాలి. మన లాస్ట్కి అదే చెప్తాడు. అయ్యా నేను చెప్పింది కొద్దిగే, ఏదో ఉదాహరణగా అక్కడిక్కడ ముఖ్యమైన మాటలలో చెప్తున్నాను. ఓకే. నదులలో నేను గంగా నదిని అంటాడు. అలా అన్ని నదుల గురించి చెప్తే కష్టమైపోతుంది. ఇక మళ్ళీ పుస్తకాలు సరిపోవు, లైబ్రరీలు కూడా సరిపోవు. అందుకోసం ఆయన మనకి ఈ 700 శ్లోకాలు డిస్కస్ చేయడానికి అబ్బా ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది. ఓకే. ఆయన ఇక చెప్పడం స్టార్ట్ చేస్తే మొత్తం ఆయన నేను ఇది చేశాను, నేను అది చూశాను, ఆ చెట్టుని నేనే సృష్టించాను, ఈ చీమని నేనే సృష్టించాను, కరోనా వైరస్ని కూడా నేనే సృష్టించాను, అవన్నీ అలా చెప్పుకుంటూ పోయాడు అనుకో. ఆ కరోనా వైరస్లో ఉన్న గుణం ఏంటి, ఆ గుణం ఏంటి, ఈ గుణం ఏంటి అని చెప్పుకుంటూ పోతే అందుకోసము సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ రీసెర్చ్ అయిపోవట్లేదు. దేని గురించి రీసెర్చ్ చేస్తున్నారు? ఆయన సృష్టించిన దాన్ని గురించి రీసెర్చ్ చేస్తున్నాం మనం. సరే మళ్ళీ ఇప్పుడు ఐశ్వర్యాలు చూద్దాము, ఆయన విభూతులు చూద్దాం. హరే కృష్ణ. శ్రీకృష్ణే ఐశ్వర్యములు. శ్రీ భగవాన్ ఉవాచ అంతతే కథయిష్యామి దివ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్యంతో విస్తరస్యమే. ఏమంటారు? హంత అంటే సరే అయ్యా అన్నాడు. ఓకే. దివ్యాత్మ విభూతయ. ఓకే. నా యొక్క దివ్య విభూతుల గురించి నేను చెప్పబోతున్నాను. కానీ ఏం చెప్పబోతున్నాను? ఓ అర్జున ఏం చెప్తాను నీకు? ప్రాధాన్యత కురుశ్రేష్ట నాస్యంతో విస్తరస్యమే. నాస్తి అంతో, దీనికి అంతం లేదు. నా యొక్క దివ్య విభూతుల ఐశ్వర్యాలకి అంతము లేదు. కానీ నేను ప్రాధాన్యంగా ఏవి ఉండాలో అవే చెప్తున్నాను. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ గుడాకేశ, ఓ అర్జున, అహం ఆత్మ. ఓకే. నేను సర్వభూతశయాస్థిత. ఓకే. నేను సకల జీవుల హృదయంలలో స్థితుడై ఉన్నట్టి పరమాత్మను. అహం ఆత్మ. ఓకే. నేను పరమాత్మ రూపంలో అన్ని జీవులల్ల హృదయంలో స్థితుడినై ఉన్నాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. నేనే సకల జీవులకు ఆదిని, మధ్యమును, అంతముని నేనే అంటున్నాడు. మళ్ళీ 21. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడున్నాడో చెప్తున్నాడు. అహం ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిరస్మి మరుతాస్మి నక్షత్రానామహం శశి. ఆదిత్యలలో నేను విష్ణువుని. అదితి పుత్రులు, ఆయన విష్ణు అంటే మెయిన్లీ అదితి పుత్రులలో విష్ణువు ఎవరు? ఓకే. గుర్తొచ్చిందేమో మీకు, వామనదేవుడు. జ్యోతిషాం రవిరంశుమాన్ అంటే ఈ వెలుగునిచ్చే దాంట్లలో రవి అంటే సూర్యుణ్ణి నేను. మరుతామస్మి మరుతులలో మరిచిని. నక్షత్రానాం అహం శశి. సో నక్షత్రాలలో, అందుకోసము మూనిని గ్రహం అన్నట్లేదు, భగవంతుడు ఏమంటున్నాడు? నక్షత్రం. నక్షత్రాలలో నేను చంద్రుడిని. సో వీటిని చూసినప్పుడు మనకు ఆనందం వేస్తుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్తే మేబీ చంద్రుడు చూడొచ్చు. సో చంద్రుడు చూసినప్పుడు మీరు కృష్ణుడు గుర్తు రావాలి. ఓకే. అలా అనమాట. పొద్దున్న లేవగానే సూర్యుని చూడగానే సూర్యనారాయణ. ఓకే. బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు అనమాట. ఓకే. సూర్యుడు అన్ని గ్రహాలలో
ఆయన కేంద్రం, మెయిన్ గ్రహం అన్నమాట. యక్షురేష సవిత సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యస్యాగ్నయ భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో గోవిందుడి ఆజ్ఞతోనే ఆయన ప్రతిరోజు అదే సమయానికి ఓకే ఉదయిస్తాడు, అలానే అస్తమిస్తాడు. సో అదంతా భగవంతుడి ఆజ్ఞతోనే. మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి అప్పుడు ఉత్తరాయణానికి వెళ్తాడు, ఉదయం పైకి వెళ్తాడు. మళ్ళీ ఇప్పుడు 6 నెలల తర్వాత దక్షిణాయనానికి, గురు పూర్ణిమ అప్పుడు దక్షిణాయనానికి వెళ్తాడు. ఇదంతా ఆయన ఆజ్ఞలతోని. ఓకే, కానీ అన్ని గ్రహాలలో ఆయన రాజు, ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. వేదానాం సామవేదోస్మి, వేదాలలో నేను సామవేదాన్ని. దేవానామస్మి వాసవ, దేవతల్లో నేను ఇంద్రుణ్ణి. ఇంద్రియానాం మనశ్చాస్మి, ఇంద్రియాలలో నేను మనస్సుని. భూతానామస్మి చేతన, అన్ని జీవులలో నేను చైతన్యాన్ని. సో మనకి ఆత్మ ఉందంటే చైతన్యం ఉంటుంది. సో చైతన్యం ఉంది కాబట్టి చేతులు అన్ని కదులుతున్నాయి. సో ఆ కదిలే ఏదైతే గుణం ఇచ్చాడో, ఆ చైతన్యం ఏదైతే ఇచ్చారో మనకి, అది మన యొక్క ఇది కాదు, భగవంతుడు ఇచ్చిన గుణం అది ఆత్మకి. ఆత్మలు భగవంతుడి అంశం, ఆయన మన తండ్రి తల్లి ఆయన్ని. ఇంకా రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరాక్షసాం, వసునాం పావకశ్చాస్మి, మేరు శిఖరనామహం. ఏమంటున్నారు మళ్ళీ? రుద్రులలో శంకరుడిని, ఓకే, యక్ష రాక్షసులలో నేను కుబేరుడిని, వసునాం పావకశ్చాస్మి. సో ఏమంటున్నారు ఇక్కడ? వసునాం అంటే వసువులలో నేను అగ్నిని, మేరు శిఖరినామహం, పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని. మేరు పర్వతం చాలా పెద్దగా ఉంటుంది. ఈ భరత వర్షం అన్ని వర్షాలన్నీ ఆ మేరు పర్వతం చుట్టుముట్టే ఉంటాయి. ఒక జస్ట్ ఒక ఎలా అంటే మన ఆవాలు గింజలాగా ఉంటాయి అన్నమాట మన లోకాలు. మేరు పర్వతం మధ్యలో మొత్తం అది బంగారు పర్వతం, చాలా పెద్దగా ఉంటుంది. పురోదశం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. ఓ అర్జున, పార్థ, ఓకే, పురోదశం అంటే పురోహితులలో నేను ముఖ్యమైన పురోహితుడిని, బృహస్పతిని. సేనానీనాం స్కంద, ఓకే, సేనాధిపతులలో అంటే దేవతల సేనాధిపతి స్కందుడు, చాలా బలవంతుడు, శివుడి పుత్రుడు. రామాయణంలో వస్తుంది ఆయన్ని. ఓకే, ఆయన్ని జన్మనివ్వడానికి దేవతలు పోయేసి అడుగుతారనమాట. సో అది పెద్ద కథ. ఓకే, సో స్కందుడు చాలా బలవంతమైన వాడు. సో ఆయన నేను అంటే ఆయనకు ఆ శక్తిని ఇచ్చింది భగవంతుడు. సో మీరు అలాంటి శక్తివంతమైన చూసినప్పుడు అది అనుకోవాలి, ఆ శక్తి ఆ భగవంతుడి నుండే వస్తుంది. అందుకోసమే వీళ్ళందరూ మళ్ళీ ఎవ్వరు, ఏ వ్యక్తి కూడా, ఏ జీవి కూడా ఎల్లప్పటికీ ఈ ఐశ్వర్యాలు, 6 ఐశ్వర్యాలు అన్నమాట. ఏంది? ఫస్ట్ ఐశ్వర్యము అంటే డబ్బు, హోదా, ఇవన్నీ. బలము, మళ్ళీ కీర్తి, ఇంకా జ్ఞానము, అందము, మళ్ళీ సన్యాసం, ఈ వైరాగ్యం. ఈ 6 గుణాలు భగవంతుడిలోనే పూర్ణంగా ఉంటాయి. ఏ వ్యక్తి కూడా పూర్ణంగా ఎల్లప్పటికీ వాళ్ళ దగ్గర ఉండవన్నమాట. బ్రహ్మదేవుడికి కూడా మనం 8వ అధ్యాయంలో చూస్తాం, సహస్రయుగ పర్యంతం. ఓకే, ఆయన కూడా 100 సంవత్సరాలు, ఆయన 100 సంవత్సరాలకి ఆయన కూడా ఆ పొజిషన్ వదిలిపెట్టాలి. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ భగవంతుడే, అది కృష్ణుడు. ఓకే, ఇంకేమంటున్నారు? సరసామస్మి సాగర. ఓకే, సరస్సులలో అంటే నేను సాగరం, సముద్రాన్ని. మహర్షీనాం భృగరహం, గిరామస్మైకేకక్షరం. ఓకే, ఋషులలో, మహర్షులలో నేను భృగుమునిని. గిరామస్మైకేక అక్షరం అంటే ఈ మంత్రాలు కాదు, అంటారంటే ఇక్కడ దివ్య ధ్వనులలో నేను ఓంకారము. యజ్ఞానాం జప యజ్ఞోస్మి. సో జపయజ్ఞము అంటే భగవంతుడి జపము చేయడం కూడా యజ్ఞం లాంటిది. సో యజ్ఞాలలో ఆవుతి ఇచ్చేది యజ్ఞం అనట్లేదు, జపయజ్ఞ అంటున్నారు భగవంతుడు. స్థావరానాం హిమాలయ
అంటే కదలని వాట్లల్లో నేను హిమాలయ పర్వతాలను ఎవరన్నా కదిలిస్తారా? కదల్చలేరు. ఓకే. సో ఆ కదల్చని గుణం ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అశ్వత్థ సర్వ వృక్షానాం, వృక్షాలలో అశ్వత్థ వృక్షం మర్రి చెట్టు. దేవర్షీనాం చ నారద, ఓకే, దేవఋషులలో నేను నారదుడిని. గంధర్వానాం చిత్రరథ, గంధర్వులలో చిత్రరథుడు. సిద్ధానాం కపిలో ముని, ఓకే, సిద్ధులలో కపిలముని. ఓకే, దేవహూతి కర్దముని కొడుకు. ఓకే, ఆయన విష్ణు అవతారమే. ఉచ్చైశ్రవ సమశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం. సో ఈ ఇక్కడ ఏమంటారంటే, అశ్వములలో, అశ్వం అంటే ఈ గుర్రాలలో నేను ఉచ్చైశ్రవ గుర్రాన్ని. ఇది ఎప్పుడొచ్చింది? అమృతోద్భవం, ఎప్పుడైతే ఈ సముద్రాన్ని చిలకనప్పుడు అమృతం కోసము, అప్పుడు ఇది ప్రకటమైంది. ఐరావతం గజేంద్రానాం, గజేంద్రలలో నేను ఐరావతాన్ని. ఈ ఐరావతము ఇంద్రుడి యొక్క వాహనము. నరానాం చ నరాధిపం, నరులలో నేను రాజుని. సో రాజులకి ఆ శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు. అందుకోసం మొత్తము, ఓకే, ముందైతే యుధిష్ఠిర మహారాజు మొత్తము ఈ ప్రపంచం మొత్తం భారతదేశమే. సో ఆయన మొత్తం 5,000 సంవత్సరాల కింద మొత్తం ఆయనే చక్రవర్తి భూమికి మొత్తం. ఆయుధానాం వజ్రం ధేనూనామస్మి కామధు, ఆయుధాలలో నేను వజ్రాన్ని, ఓకే, ఆవులలో నేను సురభి ఆవుని. ప్రజనశ్చాస్మి కందర్భ, ప్రజనశ్చాస్మి కందర్భ అంటే ప్రేమ దేవత అయిన మన్మధుడు. సంతానోత్పత్తి కారణాలలో ప్రేమ దేవత అయిన మన్మధుడు ఆయన్నే. సర్పానామస్మి వాసుకి, సర్పములలో ఆయన వాసుకి. ఓకే, వాసుకి ఒకే తలే ఉంటుంది. అనంతాశ్చాస్మి నాగానాం, ఓకే. సో మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? పలు పడుగల, అంటే ఎక్కువ పడుగలున్న నాగులలో నేను అనంతుడిని, అనంతశేష. వరుణో యాదసామహం, ఓకే, జలవాసులలో నేను వరుణుడిని. పితృనామహం పితృనామర్యమచ్చాస్మి, పితృదేవతలలో ఆయన ఆర్యమ. యమ సంయతామహం, ఓకే, అలానే నియమాలను అమలుపరిచే వాళ్ళల్లో నేను మృత్యుదేవతనైన యముడిని. అందుకోసమే ఎవరైనా ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని శిక్షించేవారు యముడు. సో యముడు మనం అనుకుంటాము ఆయన శిక్షిస్తాడు, ఓకే, చెడుగా చూస్తాము. ఆయన 12 మహాజనులలో ఒక మహాజనుడు. ఎలాగైతే భీష్ముడు మహాజనులలో వస్తారు, అలానే జనక మహారాజు వస్తారు. యముడు కూడా ఒక మహాజను. కపిలముని కూడా మహాజను. ప్రహ్లాదుడు మహాజను. సో యముడు చెడుగా చూడొద్దు. ఓకే, ఆయన ఏంది, ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఆయన ధర్మరాజు. ఆయన అందుకోసం ఆయన ధర్మరాజు అంటాం మనం. హరే కృష్ణ. సో అందుకోసం ఎవరైతే ధర్మాలలో ఉంటారో, ఓకే, వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు. 6వ స్కందంలో ఇది అజామిలుడు కథ వస్తుందన్నమాట భాగవతంలో. సో యమదూతలకు ఆయన ఎలాంటి శిక్ష ఇస్తాడు, ఎలాంటి ఉపదేశాలు ఇస్తాడు ఈ కృష్ణ భక్తుల గురించి, వారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తారు. మళ్ళీ ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం, దైత్యులలో నేను ప్రహ్లాదుడిని. కాలం కాలయతామహం, ఓకే, నేను కాలముని. కాలం ఏం చేస్తుంది? అన్నిటినీ అణిచి, వాటిలలో నేను కాలము అన్నిటినీ అణిచివేస్తుంది. సో జగత్ అంటే సమయంతో పాటు, ఈ జగత్ అంటే గతి. సమయంతో పాటు అన్నిటికీ గతి ఉంటుంది. అన్నీ నశించిపోతాయి అన్నమాట. సో కాలంలో అన్నీ నశించిపోతాయి. కాలం శాశ్వతమైంది. అది ఏం చేస్తుంది? అన్నిటినీ మింగేసేస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత అది చెప్పేస్తాడు. మృగానాం చ మృగేంద్రోహం, మృగాలలో నేను సింహాన్ని. వైనతేయశ్చ పక్షినాం, వైనతేయ అంటే గరుడు, పక్షులలో నేను గరుడిని. గరుడు ఎంత పెద్దగా ఉంటాడంటే
మొత్తం ఈ భూగోళాన్నే ఎత్తేయగలుగుతాడు ఆయన. భూగోళాన్ని కాదు, బ్రహ్మాండాన్ని ఎత్తేయగలుగుతాడు, అంత పెద్దగా ఉంటాడు గరుడు. పవతాస్మస్మి. పవన అంటే గాలి, పావనం చేసే దాంట్లో నేను గాలిని. రామశస్త్రాభృతామహం. సో ఆయుధాలు ఆ, ఏమంటారా, శస్త్రధారులలో నేను రాముడిని. ఏమంటున్నాను, వృషానాం మకరశ్చాస్మి. చేపలలో నేను మకర చేపను, కొంతమంది స్వర చేప అంటారు. స్రోతసామస్మి జాహ్నవి. ప్రవహించే నదులలో నేను జాహ్నవి, గంగా నదిని. సర్గానామదిరాంతశ్చ మద్యం చైవాహమార్జున. ఓ అర్జున, నేను సమస్త సృష్టికి సర్గ అంటే సృష్టి, నేను ఆది, మధ్య మరియు అంతం. అధ్యాత్మ విద్యానాం విద్యలలో ఆయన ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మకు సంబంధించిన విద్య ఆయన్ని. సో ఈ భగవద్గీత మొత్తం ఆధ్యాత్మ విద్యని. సో నేనే అది అంటున్నాడు. వాద ప్రవదతామహం. తర్కములలో అంటే వాదించడాలలో ఆయన సిద్ధాంతం. ఇంకా అక్షరాణం అకరోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖం. అక్షరములలో నేను ఆకారమును, ఆ అక్షరం ఆయనంట, మొదటి అక్షరం. మళ్ళీ సమాసములలో నేను ద్వంద్వ సమాసమును. మళ్ళీ అహం ఏవాక్షయ కాలో, ఏవాక్షయ నేను కాలమును, దానికి అక్షయం లేదు, అంటే ఇది ఎప్పుడు నిత్యము. సో కాలము భగవంతుడి యొక్క శక్తి. దాతాహం విశ్వతోముఖ, నేను దాత విధాత అంటారు కదా బ్రహ్మదేవుడు. నేనే బ్రహ్మదేవుని, సృష్టికర్తలలో నేను బ్రహ్మని. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధాధృతి క్షమ. ఏమంటున్నారు, మృత్యు సర్వహరశ్చాహం, నేను సమస్తమును మృంగివేసే మృత్యువును. సో ఈ 11వ అధ్యాయంలో వస్తుంది, ఎలా మింగేస్తాడో అన్నది ఆయన చూపిస్తాడు. సో ఆయన సో ఎవరైతే ఆయన్ని శరణ పొందరో మృత్యువులాగా ఆయన్ని వాళ్ళని మింగేస్తాడు. మళ్ళీ ఉద్భవశ్చ భవిష్యతాం, భవిష్యత్తులో ఏవైతే ఉద్భవిస్తాయో, ఏవైతే జన్మిస్తాయో సమస్తానికి నేనే ఉత్పత్తి కారణం. సో ఆయన నుండే అంత ఉత్పత్తి వస్తుంది. మళ్ళీ అది చెప్పిందే చెప్తున్నాడు మళ్ళీ. అంతా నా నుండే వస్తుంది. మళ్ళీ నారీణం, స్త్రీలలో నేను యశస్సుని, కీర్తి, శ్రీ అంటే ఐశ్వర్యము, వాక్ మనోహరమైన వాకు, స్మృతి అంటే జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, క్షమాగుణము, ఓర్పు, అదంతా ఆయన్ని అంటారు. ఇది యాక్చువల్గా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారు. ఇది ఎవరికైనా మగవారికి కూడా ఉండొచ్చు ఈ గుణాలు. అది అంటే స్త్రీలింగంతో పోల్చిన గుణాలు అన్నమాట. ఇవన్నీ అధికంగా వాళ్ళకి సాధారణంగా ఇవి వాళ్ళకు ఉంటాయి. ఓర్పు గుణము, దృఢత్వము అలాంటివి. సో స్మృతి కూడా వాళ్ళు ఎంతో గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ ఏమంటారు, బృహత్ సామత దాసాంనాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. సామవేద మంత్రాలలో నేను బృహత్ సామం. వేదాలలో నేను సామవేదం అని అన్నారు, సామవేద మంత్రాలలో నేను బృహత్ సామమును అన్నాడు. ఛందస్సులో గాయత్రిని, మాసములలో నేను మార్గశీర్ష మాసమును, ఋతువులలో నేను పూలు పూసే వసంత ఋతువును. ద్యూతం చలయత అమస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసములలో నేను జూదమును నేనే. హరే కృష్ణ. తేజస్సులలో తేజస్సుని నేనే జయమును, నేనే సాహస కృత్యమును, వ్యవసాయం నేనే. సత్వం సత్వవతామహం, నేను బలవంతులలో బలమును.
ఇది ముందు కూడా చెప్పాడు ఆయన. బలవంతులలో బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ఏ, బహుశా 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చెప్పాడు అనుకుంటే. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. సో వృష్ణి వంశంలో వాసుదేవుడు, నేనే కృష్ణుణ్ణి. ఓకే, ఆ కృష్ణుణ్ణి ఆ వాసుదేవుణ్ణి నేను ఇద్దరం ఒకటే. పాండవానాం ధనంజయ, నేనే నువ్వు నేనే అంటున్నాడు. అంటే అర్జునుడు కూడా ఆయన్నే అంట. సో అర్జునుడికి ఆ శక్తి ఏదైతే ఉందో ఓకే, మొత్తం ఆ యుద్ధం జయించడానికి ఆ శక్తిని ఆయన్నే ఇచ్చాడు అంటున్నాడు. చూడండి, అర్జునుడు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. అయ్యా నువ్వు నేనే నేను నువ్వే అంటే ఏంటి ఇది, మన అందరం భగవంతులమేనా? కాదు. మెయిన్ ఏంటంటే ఆ అర్జునుడి దగ్గర ఏదైతే ఆ ఐశ్వర్యం ఉందో, ఏదైతే శక్తి ఉందో, ఆ శక్తి భగవంతుడు ప్రసాదించింది. అందుకోసం ఆయన అది సూచిస్తున్నాడు. అన్నాడు కదా, నేను అందరిలో అవ్యక్త రూపంగా ఉన్నాను. సో మనము ఏదైతే మన దగ్గర శక్తులు ఉన్నాయో, ఐశ్వర్యాలు ఉన్నాయో, 10 ఏళ్ల కింద ఏదైతే మన దగ్గర ఏదైతే ఒక మంచి గుణం ఉందో, అంటే ఒక 50 కిలోలు బస్తా ఎత్తే వాళ్ళను 10 ఏళ్ల కింద, ఇప్పుడు ఎత్తకపోవచ్చు. ఓకే, సో అది మనది కాదు, అది భగవంతుడు ఇచ్చింది. అలా ఇది చూడాలన్నమాట. మునీనాం మునీనాం అప్యహం వ్యాస, మునులలో నేను వ్యాసుని. కవి నామోషణ కవి. ఓకే, సో ఏమంటారంటే ఆ గొప్ప ఆలోచన పరులలో నేను భూషణ కవి. మళ్ళీ దండోదమయతామస్మి నీతిరస్మి జిగిత్సితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధము అణచే సాధనంలో నేను శిక్షను. ఓకే, దండం అన్నే శిక్ష. నీతిరస్మి జిగిత్సితాం, విజయంను కోరే వారిలలో నేను నీతిని. మౌనం చైవాస్మి గుహ్యానాం, రహస్యములలో నేను మౌనాన్ని. ఎవరన్నా మౌనంగా ఉన్నారంటే ఆ గుణము, ఇది కృష్ణుడు అనుకోవాలి. జ్ఞానం జ్ఞానవతామహం, ఇది జ్ఞానవంతులలో నేను జ్ఞానముని. ఆయన జ్ఞానం ఇస్తేనే మనం ఏదో చర్చించుకోగలుగుతాం. ఆయన ఇవ్వలేదంటే, ఆయన మరపునిచ్చాడంటే అయిపోయింది. ఓకే, మళ్ళీ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. ఓ అర్జున, అన్ని జీవులకు, సకల జీవులకు ఉత్పత్తి బీజమును నేనే. అది వంకాయ బీజం కానివ్వండి, టమాటా బీజం కానివ్వండి, సో ఆ బీజాలన్నీ ఇచ్చింది ఆయన్నే. సో ఆ బీజం ఉంది కాబట్టి ఆ టమాటా చెట్టు వస్తుంది, మళ్ళీ టమాటాలు ఇస్తుంది. సో ఆ టమాటా బీజంలో ఆ శక్తిని ఇచ్చింది ఆయన్నే. ఇది ఒక్కటి చూసుకుంటే, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఇక మొత్తం అర్థం అయినట్టే. నతదస్తి వినా యత్ స్యాత్ యన్మయా భూతం చరాచరం. ఇంకేమంటున్నారు? కదిలేది లేదా కదిలనిది అయినా ఏ జీవి అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. కదిలేదైనా కానీ కదలందైనా కానీ ఏదైనా కానీ దాంట్లో అది ఉంటుంది, స్థితి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే ఆయన యొక్క కృప ఉంది, ఆయన పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ జీవిలో అది జీవిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ ఉండడో అప్పుడు జీవి కూడా అక్కడ నుండి వెళ్ళిపోవాలి, అంతే. సో మనము ఎన్ని రోజులు బతుకుతామన్నది మన చేతిలో లేదు, అంతా భగవంతుడి అనుగ్రహం. మళ్ళీ ఇవన్నీ చెప్పాడు, ఇప్పుడు అయిపోయింది. ఓకే, నేనే అన్నిటికీ బీజాన్ని. ఓకే, కదలనివి చెట్లు కావచ్చు, అలానే హిమాలయ పర్వతాలు కూడా నేనే అన్నాడు. సో కదలనివి, సో అంత సమస్తము లో ఉండే గుణాలు ఆయన నుండే వచ్చాయి. అది ముందు కూడా చెప్పాడు స్టార్టింగ్. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు తదేషత ప్రోక్తో విభూతిర్విస్తరసో మయా. పరంతప, ఓ శత్రుంజయుడా, ఓకే, మమ దివ్యానాం విభూతీనాం, నా దివ్య విభూతులకు నా నాంతోస్తి, అంతము లేదు. ఇంకేమంటున్నాడు? ఉద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. నేను ఏదైతే నీకు చెప్పానో, ప్రోక్త అంటే నేను ఏదైతే మయా, ఓకే, ఈ విభూతులు ఏదైతే చెప్తానో ఏదో పూర్వకంగా చెప్పాను. ఉదాహరణగా అక్కడక్కడ కొన్ని చెప్పాను, అంతేగాని విస్తారంగా నేను చెప్పలేదయ్యా.
విస్తారంగా చెప్తే ఇక మనకి మన జీవితం సరిపోదు. ఈ ప్రపంచంలో ఉన్న పేపర్ అంతా సరిపోదు ఆయన ఇక రాసుకుంటూ పోతే. ఇంకేమంటున్నారు? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇంకా ఏమంటున్నారంటే, ఓకే, ఏదైతే ఈ విభూతులు ఉన్నాయో యద్యద్ విభూతి మత్సత్వం, ఓకే, ఆయన నుండి వచ్చిన ఈ విభూతులు అన్నీ ఉన్నాయో శ్రీమద్ అంటే ఈ సుందరమైనవి, మళ్ళా శ్రీమద్ ఊర్జితమేవవ మహిమ కలిగినవి. ఓకే, ఆయన సమస్త సృష్టి, ఓకే, కేవలము తద్దత్ ఏవావ గచ్చత్వం, ఇవన్నీ ఏవైతే ఆయన నుండి వచ్చాయో మమ తేజోంశ సంభవం, నా యొక్క జస్ట్ ఒక అంశము నుండి ఉద్భవించినాయి. సో ఇది మనము ఆయన యొక్క జస్ట్ ఒక అంశం నుండి ఇవన్నీ వచ్చాయంట. ఆయన కష్టపడనక్కర్లేదు. ఎంత శక్తిని పెట్టాడు ఆయన, ఆయన నుండి ఎంత శక్తిని ఇచ్చాడు ఇవంతా సృష్టించడానికి. ఇదంతా ఆయన సృష్టి మొత్తము, ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులంతా ఆయన ఒక అంశమే. మళ్ళీ ఆయన ఎంత పెద్దగా ఉంటాడో ఆలోచించాలి. అథవా బహునైతే నా కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యామిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. మళ్ళీ అది చెప్పు. కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానం యొక్క అవసరమేమున్నది? కిం జ్ఞాతేన, ఈ మొత్తం జ్ఞానం అవసరమేముంది? నా ఒక్క అంశము, ఏకాంశేన, నా ఒక్క అంశము మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తున్నాను. ఓకే, విష్టాభ్యాం ఇదం కృష్ణం, ఓకే, ఏకాంశేన స్థితో జగత్. సో ఈ రకంగా భగవంతుడు, ఓకే, ఆయన ఏక అంశముతోని. సో అందుకోసం కొంతమంది అంటారు, ఓకే, ఏకాంశేన అంటే ఆయన జస్ట్ ఆయన నుండి ఏదైతే కిరణాలు వస్తాయో, ఇప్పుడు సూర్యుడి కిరణాలు, ఆ కిరణం ఒక్క కిరణం నుండే ఒక్క జస్ట్ ఒక కొన్ని కిరణాలు వచ్చాయనుకో, ఒక కిరణం వచ్చేస్తేనే ఇల్లుని మొత్తము వెలిగిచ్చేస్తుంది ఆ రూమ్కి మొత్తానికి. అలానే భగవంతుడి ఈ సృష్టి మొత్తం ఒక అంశం నుండే ఈ సృష్టి మొత్తం వచ్చింది. ఈ ఐశ్వర్యాలన్నీ వచ్చాయి. ఆ చెప్పినవి కూడా కొన్నే చెప్తున్నాను. సో మనం ఏం చూసాము? సో అందరూ భగవంతుడి నుండి ఎలా ఉద్భవించారు. సో అందుకోసము ఆయన్ని దేవతలు, ఋషులు ఎవరు తెలుసుకోలేరు. ఓకే, ఆయన గురించి పూర్తిగా ఎవరు వాళ్ళ వాళ్ళ బ్రహ్మదేవుడిని మనం చూసాము. ఓకే, ఏ రకంగా ఆయన ఎంతో తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు ఆయన కృప, ఆయన పైన కృప చూయించి ఆయన హృదయంలో ఆయన జ్ఞానం ఇచ్చాడు. అలానే ఈ ఋషులు, దేవతలు, మనులు వీళ్ళందరూ ఆయన నుండి వచ్చారు అని చెప్పారు. ఓకే, సప్త ఋషులు, చతుష్కుమారులు, మనులు. సో మనులు 14 మనులు ఉంటారు. ఒక్కరోజు ఒక్క రోజులో 14 మనులు వస్తారనమాట. మళ్ళీ 12 నుండి 18లో, అక్కడ 8 నుండి 11లో ఈ చతుశ్లోకి భగవద్గీత కూడా ఇచ్చారు. 12 నుండి 18లో అర్జునుడి కృష్ణుడిని కీర్తిస్తూ, ఇంకా ఈ విస్తారంగా ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో వాటి గురించి, ఐశ్వర్యాల గురించి, నేను నీ విభూతుల గురించి ఇంకా వినాలనుకుంటున్నాను. నేను విని విని, ఓకే, నాకు ఈ అమృతం లాంటిది జ్ఞానము, నాకెంతో ఆనందం ఇస్తుంది అని చెప్తాడు. ఓకే, అలా భగవంతుని కీర్తిస్తూ ఆయన పరమపురుషుడు, ఆదిదేవుడు, ఓకే, పవిత్రుడు అవన్నీ చెప్తూ ఆయన గురించి వినాలనుకుంటాడు. 19 నుండి 42 వరకు మనము ఆయన ఐశ్వర్యాలు చూసాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ఉంటే కామెంట్స్ ఉంటే చెప్పండి. అన్మ్యూట్ చేయొచ్చు మీరు ఇప్పుడు.
పర్సనల్గా. అంటే లాస్ట్ టైం కొంతమందికి అన్మ్యూట్ చేయడం కష్టం అవుతుంది విన్నాను. హరే కృష్ణ ప్రభు. మాతాజీ. అంటే మీరు ఈరోజు చెప్పారు కదా, ఆ, ఈశ్వరుడిని నేనే, బ్రహ్మని నేను అంటే విష్ణుమూర్తే ఈశ్వరుడా, లేకపోతే ఈశ్వరుడు వేరే, బ్రహ్మ అది విష్ణుమూర్తి వేరేనా? ఆ, అయ్- అలాగే చెప్పండి. లాస్ట్ వీక్ కూడా ఏంటి లాస్ట్ వీక్ కూడా ఒకటి చెప్పారు నాకు. ఉమ్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రభు. మొదట ఈ ప్రశ్న చర్చిద్దామమ్మా. ఓకే, ఓకే ప్రభు. అప్పటి వరకు మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ సో నేనే శివుడిని, నేనే బ్రహ్మను, నేనే ఇంద్రుడిని, నేనే రాజుని, ఓకే, నేనే స్కంద స్కందను అని చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో వీళ్ళ దగ్గర ఏవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ భగవంతుడు వారికి ఇచ్చినవి. సో ఒకటి ఒకటి ఏంటంటే విష్ణు తత్వ అని ఉంటుంది, రెండోది శివతత్వ, మూడోది జీవతత్వ. సో శివతత్వ వచ్చేసి ఓకే, సో జీవతత్వతో శివతత్వని పోల్చలేము. సో శివుడికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటంటే పాలు పెరుగుకున్న సంబంధం. ఇది బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్తాడనమాట. క్షీరం యథాదది వికార విశేష యోగాత్ సంజాయతే నైతత పృథగస్తి హేతు యశంభుతామపి సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. సో పాల నుండి ఎప్పుడైతే పాలకి పెరుగు కల్చర్ వేస్తామో అప్పుడు అది పెరుగు అవుతుంది. సో పాలని ఎప్పుడైతే కొద్దిగా అది డిస్టర్బ్ అవుతుందో అప్పుడు పెరుగు అవుతుంది. సో అందుకోసము విష్ణుమూర్తి సత్వగుణాన్ని, సత్వగుణంలో శుద్ధ సత్వంలో ఉంటారు, ఆయన మెయింటెనెన్స్ని చూసుకుంటారు. శివుడు ఈ తమగుణంలో ఉన్న వారికి ఆశ్రయాన్ని ఇస్తాడు, మళ్ళీ ప్రళయానికి ఆయన తోడ్పడతాడు. సో భగవంతు నుండి అంటే ఆయన నుండే విష్ణువు నుండే శివుడు వచ్చాడు, కానీ శివుడికి మాత్రము శివతత్వం అని ఉంది. ఆయన జీవుడు కాదు. ఆయనకి అయితే ఒక జీవుడికి 50 గుణాలు, బ్రహ్మకి 50 గుణాలు దాకా ఉంటాయి. మనం కూడా మంచిగా ధర్మం పాటిస్తే 50 గుణాల వరకు మనకు వస్తాయి. అవి ఏందన్నది భక్తి రసామృత సింధులో అనే ఒక పుస్తకం ఉంది. అది సమయం కుదిరితే మనం ఫ్యూచర్లో డిస్కస్. ఓకే, సో దాంట్లో చెప్తా. ఇస్తాను అని చెప్పాడు, ఇంకా ఉన్నది మళ్ళీ వస్తాను నేను అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ అంటున్నాను, శివుడికి 55 గుణాలు ఉంటాయి, విష్ణుమూర్తికి 60, కృష్ణుడికి 64. ఇది మేము ఇస్కాన్ వాళ్ళము భేదం చేస్తున్నాం అన్నది కాదు, ఇది శాస్త్రంలో చెప్పింది. సో అయితే శివుడు అందుకోసమే సర్వజ్ఞుడు. ఎలా అయితే భగవంతుడికి అందరి గురించి తెలుసో శివుడికి కూడా అందరి గురించి తెలుసు. ఓకే, సో బ్రహ్మదేవుడు మాత్రం జీవుడు. కానీ శివుడు అందుకోసము ఆయన ముక్తినివ్వలేడు. కానీ ఎవరైతే ఏమి కోరికలు, భౌతిక కోరికలు లేకుండా శివుడికి భక్తి చేస్తారో ఆయన అంతములో వారి చెవులో వచ్చేసి రామ ఓకే అని వాళ్ళ చెవిలో అవుతారు. సో ఎవరైతే కైలాసానికి వెళ్ళేసి, కాశీకి వెళ్ళేసి ప్రాణం వదులుతారో వాళ్ళ కోసం
ఆయన తపస్సు కూడా చేస్తారు అని భగవద్గీత వస్తుంది. అంటారన్నమాట. వినపడుతుంది కదా అసలు? సో కానీ బ్రహ్మదేవుడు, సో శివుడికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, శక్తులు ఉంటాయి బ్రహ్మదేవుడి కన్నా. మళ్ళీ విష్ణువుకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకోసము సో ఈ కృష్ణుడు ఎవరైతే, మళ్ళీ కొంతమందికి ప్రశ్న రావచ్చు, మళ్ళీ కృష్ణుడిని విష్ణువు నుండే కృష్ణుడు వచ్చారంటారు, మీరు కృష్ణుడి నుండి విష్ణువు అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. ఓకే, సింపుల్గా ఏంటంటే కృష్ణుడు ఇంటి దగ్గర ఉన్నవారు, విష్ణువు అంటే ఆఫీస్లో ఉన్నవారు. అందుకోసమే విష్ణువు శంఖ చక్ర గదా పద్మ, ఆయన చక్రము గదా కూడా ఎప్పుడు ధరిస్తాడు శిక్షించడానికి. సో ఆఫీస్లో పని చేసినట్టు అనమాట. కృష్ణుడు ఎప్పుడు ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు, అలాగే ఆయన ఎప్పుడు ఆనందంగా బృందావనంలో లీలలు చేసుకుంటూ ఉంటాడు. అందుకోసం ఆయన లీలా పురుషోత్తముడు అంటారు, లీలాధారి. ఓకే, సో బహుశా ఇప్పుడు నేను చెప్పింది దాంట్లో ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇంకా అడగవచ్చు, ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే అంటే చెప్పమ్మా. హరే కృష్ణ, ఇప్పుడు చెప్పిన దాని గురించి లేదులే, కానీ అంటే మనము ఇప్పుడు విష్ణుమూర్తినే ప్రార్థించాలంటారా, విష్ణుమూర్తిని శివుణ్ణి ఇద్దరు ప్రార్థించవచ్చా? లాస్ట్ వీక్ మీరు చెప్పారు కదా, అంటే విష్ణువుని ప్రార్థిస్తూ మళ్ళీ శివుణ్ణి ప్రార్థిస్తే ఏదో చెప్పారు. ఓకే అమ్మ, అయితే మనము శివుడు చెప్పాను కదా, విష్ణు పాలైతే శివుడు పెరుగులా. అది నేను చెప్పట్లేదు, బ్రహ్మదేవుడు చెప్పారు. మీ కోర్టు కూడా ప్రభుజీ పంపుతారు, నేను కూడా పంపుతాను మీకు. అయితే పాల నుండి పెరుగు వస్తుంది, కానీ పెరుగు నుండి పాలు రావు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకోటి, సో శివుడి దగ్గరికి మామూలుగా ఎవరైతే భూత ప్రేతాలు ఉన్నారో, సో భగవంతుడు మరి శివుడిలాగా ఎందుకు వస్తున్నాడు? ఎవరైతే తమో గుణంలో ఉన్నారో వాళ్ళకి, అందుకోసం ఆయనని భూతనాథ్ అంటారు, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి, వాళ్ళకి మెల్లిగా పైకి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, ఓకే, వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించకుండా కేవలం విష్ణువుని ఆశ్రయిస్తే చాలు. అయితే శివుడు ఏమన్నా కాంపిటీషనా? కాదు. వైష్ణవానాం యథా శంభు, వైష్ణవులలో పరమ వైష్ణవుడు శివుడు. ఎల్లప్పుడూ ఆయన ఓకే రామనామము జపం చేస్తాడు. సో ఆయన్ని మనం ప్రార్థించేటప్పుడు శివుణ్ణి ప్రార్థించవచ్చు. ఏమని ప్రార్థన చేయాలి? నేను మంచి కృష్ణుడి భక్తుని కావాలి, విష్ణు భక్తుడిని కావాలి అని ఆయన్ని ప్రార్థించాలి. ఆయన ఎంతో ఆనందపడతాడు, ఎందుకంటే ఆయన కూడా వాళ్ళ భక్తుడే. హనుమంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రాముడి భక్తుడిని, కృష్ణుడి భక్తుడు అంటే ఆనందపడతాడు కదా. మరి దుర్గాదేవి ఎవరు? వాళ్ళ చెల్లి. ఓకే, కృష్ణుడికి చెల్లి అవుతుంది సుభద్ర, ఆమెనే దుర్గాదేవి. ఆమె అక్కడ యోగమాయ లాగా ఉంటుంది, ఇక్కడ వచ్చినప్పుడు దుర్గాదేవి లాగా అవుతుంది, దుర్గా కాళీ అలా. ఆమె దగ్గరికి వెళ్ళి కూడా మనం ఏం కోరుకోవాలి? అందుకోసమే గోపికలు వెళ్ళేసి ఈ ఏమంటారంటే కాత్యాయని వ్రతం అంటారు. అప్పుడు కాత్యాయని వ్రతంలో వాళ్ళు వెళ్ళేసి కాత్యాయని దేవిని మాకు కృష్ణుడు భర్తలాగా కావాలి అని కోరుకుంటారు. ఓకే, సో అయితే మళ్ళీ గోపికలు పరమ భక్తులు, టాప్ మోస్ట్ భక్తులు అంటే గోపికలు. దాంట్లో రాధారాణి నంబర్ 1 అనమాట. సో మళ్ళీ వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తున్నారు కదా, కానీ ఏం కోరుకుంటున్నారు? కృష్ణుని కోరుకుంటున్నారు. సో మనము ఏ దేవత దగ్గరికి వెళ్ళినా కానీ ఓకే, వాళ్ళని ఇది కోరుకోవాలి. అంటే మనము దారిలో వెళ్ళేటప్పుడు దుర్గాదేవి, హనుమంతుడి మందిరము, ఏ మందిరం వచ్చినా కానీ ఓకే, వాళ్ళు ఏదో కాంపిటీషన్ కాదు, వాళ్ళని అసహించుకోవద్దు. వాళ్ళందరూ భగవంతుడి భక్తులు. భగవంతుడికి ఈ సృష్టిలో వాళ్ళు తోడ్పడుతున్నారు, వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఓకే, సరస్వతీదేవి చదువుని
దుర్గాదేవి మొత్తం ఈ సృష్టికి దాంట్లోనే వస్తుంది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. భగవంతుడు కూడా మనం ఎన్నో చిత్రాలు చూసాం కదా. ఎవరైతే భగవంతుడికి శరణం తీసుకోరో వాళ్ళని భౌతిక జగతంలోనే దుర్గాదేవి పెడుతుంది. 3 క్లేశాలు వాళ్ళకి ఇస్తుంది. ఎవరు శిక్షిస్తున్నారు ఈ భౌతిక జగతంలో? భగవంతుడు డైరెక్ట్ శిక్షించట్లేదు. దుర్గాదేవి ద్వారా మనం శిక్షించబడుతున్నాము. కానీ అదే దుర్గాదేవిని మనము 7వ అధ్యాయం 14వ శ్లోకంలో దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ మాయని ఎవ్వరూ క్రాస్ చేయలేరు. ఓకే, కానీ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కానీ నన్ను ఎవరైతే శరణు తీసుకుంటారో వాళ్ళు మాయని ఈజీగా క్రాస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆమెనే ఆనందపడుతుంది, అట్ లాస్ట్ మా అన్నయ్యకి భక్తుడు అయ్యా అని. సో అయితే మనము మళ్ళీ సెపరేట్గా అందుకోసము విష్ణు భక్తులు సెపరేట్గా మళ్ళీ శివుడికి పూజ చేయడము, దుర్గాదేవికి పూజ చేయడము అలా ఏం పెట్టుకోరు. ఓన్లీ విష్ణువుకి పూజ చేస్తారు, తులసమ్మకి పూజ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ విష్ణు భక్తుల్లాగా పూజ చేస్తారు. కానీ మనం వాళ్ళని అసహించుకోవద్దు. ఎందుకంటే మామూలుగా ఈ దేవీ దేవతల భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయం చెప్పారు. అనన్య భక్తి చేయాలి అని చెప్తున్నారు. అంటే నాకు ఒక్కడికే చెయ్యి. మళ్ళీ అక్కడ ఇక్కడ వెళ్ళామనుకో మనం కోరికలతో చేస్తూ ఉంటాం. ఏమన్నా కోరికలు ఉంటే నన్నే అడుగు, నేను తీర్చేస్తాను అంటున్నాడు భగవంతుడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున అర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని చ వర్తర్షభ. సో చెప్పారు కదా భగవంతుడు 7వ అధ్యాయం 16వ శ్లోకాలో. నీకు ఏది కోరికలు బాగుతాడు అకామ సర్వ కామో వా మోక్ష కామ ఉదారిది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో నీకు కామము ఉన్నా కానీ, అంటే కోరికలు ఉన్నా కానీ, కోరికలు లేకపోయినా కానీ భగవంతుడు విష్ణుని ఆరాధిస్తే చాలు, అన్నీ ఆయన తీరుస్తాడు. అలా అని అయ్యో నేను ఎన్ని రోజుల నుండి ఓకే దేవికి ఆరాధిస్తున్నాను, ఇప్పుడు చేయకపోతే నాకు పాపం వస్తుందేమో, దేవి నా పైన కోపం అవుతుందేమో, మా ఇల్లు మొత్తం ఏమైపోతుందో అనుకో. అలా ఏం భయపడనక్కర్లేదు. మనం అందుకోసమే 10వ స్కందం మీరు చూస్తే కృష్ణుడే ఎప్పుడైతే ఈ బలరాముణ్ణి దేవకి గర్భం కోల్పోతుంది, అప్పుడు బలరాముని తీసుకెళ్లి రోహిణి మాత గర్భంలో చేరుస్తుందన్నమాట. అలానే అతను కంసుడు అలా రాయికేసి కొట్టేస్తాడు కదా, అక్కడ యశోదాకి పుడుతుంది. సో అప్పుడు కృష్ణుడు ఆమెకి వరం ఇస్తాడు, అమ్మ నువ్వు ఈ సేవ చేసావు కాబట్టి, వాళ్ళ చెల్లినే సేవ చేసావు కాబట్టి నీకు ఈ కలియుగంలో అందరూ నిన్ను ఇలా 10 మూర్తుల లాగా, అంటే కాళీ, దుర్గా, కాలభైరవి అలా అన్ని 10 రూపాలు ఉంటాయి, ఈ రకంగా నిన్ను కొలుస్తారు అని చెప్తాడనమాట. కానీ ఎవరు కొలుస్తారు? ఎవరైతే భౌతిక కోరికలు ఉన్నవారు వాళ్ళు కొలుస్తారు. మనం డైరెక్ట్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే ఆమె కూడా హ్యాపీ, ఆమె భారం తగ్గుతుంది శిక్షించడానికి. అందుకోసం ఆమె త్రిశూలం పట్టుకుంది, భగవంతుడు ఫ్లూట్ పట్టుకున్నాడు. సో ఫ్లూట్ నుండి మంచి పాటలు విందామా లేకపోతే త్రిశూలంతో దెబ్బలు తిందామా? సో భగవద్గీత ఇచ్చారమ్మా, మనకి తెలుసు భగవద్గీత అన్నిటికన్నా ఉత్తమమైన శాస్త్రం. దీంట్లో పదే ఆయన చెప్తున్నాడు, నా భక్తులు కాండి నా దగ్గరికి రండి, నా భక్తులు కాండి నా దగ్గరికి రండి. ఎక్కడన్నా చెప్పారా దుర్గాదేవి నా భక్తులు కండి ఈ భౌతిక జగతంలో ఉండండి అని దుర్గాదేవి చెప్తుందా? ఓకే, మనం ఏంటంటే అందుకోసమే మనకన్నీ ఈ బాధలు ఎందుకున్నాయంటే అజ్ఞానము, అంటే సరి అయిన జ్ఞానము లేదు కాబట్టి ఈ అంధకారంలో అన్నీ చేస్తున్నాం. కానీ ఎవరైతే ఏమి చేయట్లేదో, ఎవ్వరికి ఏమి చేయట్లేదు, అట్లీస్ట్ వాళ్ళ కోసము సరే దేవి దేవతలకు చేసుకుంటున్నా చేసుకొని, అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒకరికి రెస్పెక్ట్ ఉంది, ఆరాధిస్తున్నారు. కానీ బుద్ధిమంతులు ఎవరైతే బుద్ధిమంతులు, మీరు ఇన్ని రోజుల నుండి వింటున్నారు, సో బుద్ధిమంతులకి అనన్య భక్తి, ఓకే, ఒక్కరే ఫోకస్. అందుకోసమే శంకరాచార్యులు ఆయన శివుడి అవతారం. శంకరాచార్యులు ఆయన ఏం చెప్తున్నారు లాస్ట్కి? భజగోవిందం 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 మూఢమతే. గోవిందుని భజన చేయమంటున్నారు.
సో ఆయన ఈ శూన్యవాదాన్ని, ఈ బుద్ధుడు వచ్చేసి మొత్తము యాక్చువల్గా అదో పెద్ద ఇదన్నమాట స్టోరీ. మెయిన్ ఏమైందంటే ద్వాపరయుగం అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఈ పరీక్షిత్ మహారాజుకి ఈ కలియుగ ప్రభావం వల్ల ఆయన చిన్న తప్పుకి ఆయన శాపం ఇస్తాడు. సో అలా కలియుగ ప్రభావం వల్ల బ్రాహ్మణుల శక్తి తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు యజ్ఞాలు చేసినప్పుడు ఈ ఆవుని కానీ అశ్వముని కానీ బలి ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ కొత్త జీవితం ఇవ్వాలంట, కొత్త పశువులాగా, లేకపోతే డైరెక్ట్ స్వర్గానికి పంపించాలన్నమాట. అది లిట్మస్ టెస్ట్ లాంటిది. కానీ వాళ్ళ ఈ కలియుగ ప్రభావం వల్ల వాళ్ళ శక్తి తగ్గిపోవడం వల్ల ఈ మంత్రశక్తి తగ్గిపోయి వాళ్ళు అది చేయలేకపోతున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆ యజ్ఞంలో వేసిన ఏదైతే అశ్వం ఉందో, ఏదైతే ఆవు ఉందో, ఆ మాంసాన్ని ఒక ప్రసాదం లాగా పంచడం స్టార్ట్ చేశారు. సో దీన్ని స్టాప్ చేయడానికి, ఆపడానికి బుద్ధుడు వచ్చాడు, విష్ణుమూర్తి. అన్ని వేదాలు పక్కన పెట్టండి అయ్యా, అహింసో పరో ధర్మన్ అని చెప్పాడు. వేదాలన్నీ పక్కన పెట్టారు. సో లాస్ట్కి ఏంటి, శూన్యవాదము, అంతా శూన్యమే అని చెప్పడము స్టార్ట్ చేశాడు. శంకరాచార్యులు వచ్చేసి మళ్ళీ వేదాలను వెనక్కి తీసుకొచ్చి ఈ శూన్యవాదాన్ని మొత్తము ఈ ఏదైతే బుద్ధుడి ప్రచారమో అదంతా భారతదేశం నుండి తొలగించేశారు. కానీ వాళ్ళకి ఇప్పుడు శూన్యవాదం ఉంది, వాళ్ళకి మళ్ళీ చెప్పేటప్పుడు ఏదన్నా కొద్దిగా పెద్దగా చెప్పాలి కదా, శాస్త్రాలు తొలగించమని. మీరు కూడా దేవుడు అయిపోవచ్చు, నారాయణుడు అయిపోవచ్చు అని ముందు మాయవాదం ప్రచారం చేశారనమాట శంకరాచార్యులు. మీరు దేవుడు, నేను దేవుడు, మీరు నారాయణ, నేను నారాయణ అన్నట్టు. అందుకోసం అద్వైతం అంటారు, అంతా ఒకటే. సో కానీ లాస్ట్కి వచ్చేసి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా నేను చెప్పిందంతా ఇక బుద్ధిజం, ఓకే, బౌద్ధ మతం అంతా బయటికి పంపించిందంతా లాస్ట్కి కన్క్లూజన్ ఏం చెప్పారంటే, అయ్యా వేదాలు తీసుకొచ్చేసాడు ఆయన మళ్ళీ రిటర్న్. బుద్ధుడు వేదాలు తొలగించాడు, మళ్ళీ వేదాలు తీసుకొచ్చి, శాస్త్రాలు తీసుకొచ్చి లాస్ట్కి ఏమంటే, ఇవన్నీ పక్కన పెట్టి నేను చెప్పినవి ఉందని గోవిందుడికి భజన చెయ్యని చెప్పేశాడు అనమాట. మళ్ళీ ఆయన తర్వాత రామానుజాచార్యులు వచ్చేసి, ఓకే ఉంది, అందరం ఒకటే, భగవంతుడికి మనకి గుణాలు ఒకటే, కానీ ఆయన ఏమంటారు, అది విశిష్ట అద్వైతము ఆయన ప్రచారం చేశారు. మళ్ళీ మధ్వాచార్యులు వచ్చేసి ద్వైతం. ఓకే, సో ఈ రకంగా ఆచార్యులు మనల్ని తప్పుదారిలో వెళ్ళిన వాళ్ళని సరైన దారిలో తీసుకురావడానికి మనకి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ అందరూ చెప్పేది ఒకటే, విష్ణు భక్తి, ఆయన్నే ముక్తి ప్రదాత. ప్రహ్లాదుడి శిక్ష కూడా మీరు చూడండి, అంతా అదే వస్తుంది చివరికి. ఓకే, ఇది ఏంటంటే ఎవరినో అసహించుకోవడానికి అలాంటిది కాదు. శివుడు కాంపిటీషన్ కాదు విష్ణువుకి, దుర్గాదేవి కాంపిటీషన్ కాదు, గణేశుడు కాంపిటీషన్. గణేశుడు ఏం రాశాడు, వ్యాస మహర్షి చెప్తే మహాభారతం అంతా రాశాడు. సో ఈ భగవద్గీత ఎవరు రాశారు, గణపతి రాశారు. ఆయన గురించి, ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చేసింది విఘ్నాలు తొలగించడానికి, బ్రహ్మదేవుడే చెప్తున్నారు. బ్రహ్మదేవుడి బ్రహ్మ సంహితలో అందరి పొజిషన్స్ గురించి, మేబీ వీలవుతే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ బుక్ తర్వాత అదే మనం చర్చిద్దాం. ఒక 30 శ్లోకాలు ఉంటాయి, అందరి పొజిషన్స్. ఓకే, సూర్యుడి పొజిషన్ ఏంటి, ఓకే, శివుడి పొజిషన్ ఏంటి, దుర్గాదేవి పొజిషన్ ఏంటి, గణేశుడి పొజిషన్ ఏంటి, అవన్నీ దాంట్లో చర్చిస్తారనమాట. భగవంతుడి ధామం ఎలా ఉంటుంది అదంతా ఆయన చెప్తారు అక్కడ. గణేశుడు ఏంటంటే, యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయేస గణాది రాజ విజ్ఞాన్ విహాంతు మలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ నరసింహదేవుడిది లీల అయిన తర్వాత మళ్ళీ ఇది ఒక స్టోరీ. ఓకే, సరే చర్చించుకుందాం, మీరు అందరు బాగా వింటున్నారు. సో ఏమైందంటే ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అందరు దేవతలు ప్రహ్లాదుడిని ముందుకు పంపించారు. ప్రహ్లాదుడు శాంతి చేస్తాడు, బయటికి శాంతి అయ్యాడు, కానీ లోపల మాత్రం ఆ కోపం తగ్గలేదు హిరణ్యకశిపుడి పైన. సో ఇప్పుడు ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ చేయాలి. అయితే మనము టీవీలో చూసింది ఏంటంటే, ఏదో అది నరసింహస్వామి ఒక 100 ఫీట్ల దూరంలో ఉంటాడు, ప్రహ్లాదుడు ఒక దగ్గర చోటు ఉంటాడు. కానీ మీరు ఆలోచించండి,
హిరణ్యకశిపుడు సత్యుగంలో ఆయన భవనంలో ఉంటే ఎంత దూరం ఉండాలి? కిలోమీటర్ల దూరం ఉండాలి. సో అయితే అప్పుడు గణపతి ఏం చేశారంటే ఆయన వాహనం ఏంటి? ఎలుక. ఎలుక పైన కూర్చొని నరసింహస్వామి వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో ఎలుక పైన కూర్చొని, ఎలక వాహనం పైన కూర్చొని గణపతి కూర్చొని వెళ్తూ ఉంటే ఎంత వింతగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత వినోదంగా ఉంటుంది. సో అలా వెళ్తూ వెళ్తూ ఇలా ఇలా ఊతూ ఊతూ వెళ్తున్నాడు అనమాట. సో అలా వెళ్తూ ఉంటే ఆయన ఎంత దగ్గరికి వెళ్తూ ఉంటాడో స్టార్ట్ చేయగానే ఇక నరసింహస్వామి ఆనందం పెరిగిపోతుంది అనమాట, వినోదం ఆయనను చూసి, గణపతిని. సో వెళ్తూ 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 దగ్గరికి వెళ్ళిపోయి ఇలా పడిపోతాడు అనమాట. ఇలా పడిపోవడం సమయానికి నరసింహస్వామి ఆయన పాదాలు తీసేసి గణపతి తలపైన పెడతాడు. అందుకోసం విజ్ఞాన్ విహంతు యత్పాద పల్లవ వినిదాయ కుంభం ద్వంద్వే ప్రణామ సమేశ గణాదిరాజ. సో ఆయన తలపైన నరసింహస్వామి పాదాలు పెట్టాడు కాబట్టి ఆయనకి ఆ విజ్ఞానం తొలగించే గుణము, ఆ శక్తి విఘ్నేశ్వరుడికి వచ్చిందనమాట. ఇది స్టోరీ. ఓకే, సో నరసింహస్వామి అది ప్రసాదించేశారు. అందుకోసం మీరు ఎక్కడన్నా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి, ఏ అపశకనాలు ఉన్నా కానీ నరసింహస్వామికి పూజ చేయండి అని చెప్తారు, ఏది జరిగినా కానీ. సో భగవంతుడే, కృష్ణుడే నరసింహస్వామి లాగా ఎందుకు వస్తున్నాడు? ఈ బాధలు, భక్తిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, విఘ్నాలు ఉంటాయో అవి తొలగించడానికి. సో మామూలుగా ఏంటంటే ఎవరికైతే నరసింహస్వామి గురించి, విష్ణువు గురించి జ్ఞానం లేని వారికి అట్లీస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేస్తారు. సరే, ఎవరికొకరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు, అందుకోసం వాళ్ళు దేవి దేవత ఆరాధకులని కర్మకాండిలు అంటారు. అందుకోసం భగవంతుడు 2వ అధ్యాయంలోనే చెప్పారు, వాళ్ళు ఈ గుణాలలో వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఓకే, అంటే ఏదో ఆశలతోని, రజోగుణము తమోగుణము అలా. అందుకోసం శివుడి భక్తులు గాంజాయము అవన్నీ, అంటే నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఉంటారు. ఓకే, మీరు నార్త్కి వెళ్ళి అటు చూసారనుకోండి, హిమాలయ పర్వతాల దగ్గర కొంతమంది అలా అంటే వీళ్ళు ఋషుల్లాగా వేషాలు వేసుకొని శివభక్తులు అనేసి అలా అన్ని మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే, అందుకోసం విష్ణు భక్తులు ఎవరైతే వచ్చేస్తారో వాళ్ళంతా సత్వగుణంలోనే ఉండడం స్టార్ట్ చేస్తారు. ఓకే, హరే కృష్ణ ప్రభు. ఎస్, ఓకే ప్రభు, థ్యాంక్ యూ. చాలా పెద్దగా అయిపోయింది. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. క్లాస్ పైన క్లాస్ అయిపోయింది ఈరోజు. సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి